మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. 9295909819 నా సెల్ నంబర్. ఇప్పుడు మనము 28/7/2024 నుండి 3/8 అంటే ఆగస్టు నెల 2024 వరకు మేషరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం విశ్లేషించుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఈ ప్రయత్నంలో మొదటగా మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగానే దీర్ఘకాలంగా ఒకే రాశిలో ఉండేటటువంటి నెలంతా సంవత్సరం అంతా ఒకే రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ, శనిగ్రహ, రాహుగ్రహ, శనీశ్వర గ్రహాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. శని వక్రించిన తర్వాత కూడా ఆయన ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం చెప్పుకోవడం జరిగింది. అవే ఫలితాలు మరలా మనం ఆయన కుంభంలో ప్రవేశించే వరకు అవే ఫలితాలు ఉంటాయి. ఆ విధంగా వాటికి ఇప్పుడు స్వల్పకాలంలోనే మొత్తము ఈ వారం రోజుల్లో ఎక్కువ రాశుల్లో సంచరించేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. రవి కర్కాటకంలో అంటే చతుర్థంలో మొత్తం అంతా ఒక వారం రోజులు కర్కాటకంలోనే సంచరిస్తూ ఉన్నారు. కర్కాటకంలో రవి సంచరించటం వల్ల శుభ ఫలితములను ఆయన ఇవ్వజాలడు. ఎంచేతంటే ఆయన వల్ల మనకి అనుకూలమైన ఫలితాలు రావు. కాబట్టి ఏ ఏ విషయాల్లో రావు అనేటటువంటి విషయానికి వస్తే కొంచెము మనకి మనసు బాగలేకపోవటము, అలాగే ఏదైనా గవర్నమెంట్ నుంచి మనం అప్లై చేసి ఉండొచ్చు, ఏ రేషన్ కార్డుకో, పాన్ కార్డుకో, ఆధార్ కార్డు, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఏవో సర్టిఫికెట్లు, క్యాస్ట్, ఇట్లాంటివి ఏవైనా మనం అప్లై చేసి ఉన్నట్టయితే అటు నుంచి మనకి ఈ వారంలో అంత ఫేవర్గా మనకి రిజల్ట్ రాదు, మనకి అనుకూలంగా ఫలితాలు రావు. ఈ విధంగా ఉంటుంది. అలాగే కొంచెము కోపం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంచెము కొంచెం నాన్నగారికి, కొంచెం మీ తండ్రి గారికి కొంచెము చిన్నపాటి అనారోగ్యాలు చేసే అవకాశం ఉంటుంది. మీకు కూడా అనారోగ్యాలు చేసేటువంటి అవకాశం, ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాజ్ చేతి కాబట్టి ఆయన అనుకూలమైనటువంటి ప్రదేశంలో లేని కారణంగా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తేట అవకాశం ఉంటుంది. అందుచేత రవి మీకు ఈ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. ఇక పోయినట్టయితే మనము ఈ మేషరాశి వారికి చంద్రునిది కనుక తీసుకున్నట్టయితే మేషములో ఒక 2 రోజులు, వృషభంలో 2 రోజులు, మిథునంలో ఒక 2 రోజులు, కర్కాటకంలో 1 రోజు, అంటే 3 రెళ్ళు 6 ప్లస్ కర్కాటకంలో 1 రోజు, 7 రోజులు ఆయన సంచారం ఒక వారంలో 4 రోజుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఆయన. అందుచేత మనకి భిన్నమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అంటే చంద్రుడు 1లో ఉన్నప్పుడు యోగ కారకాన్ని ఇస్తాడు. మనసు ఎప్పుడు మనసు అనేది చంచలమైంది, మీకు అందరికీ తెలుసున్నది ఆ విషయం. 1 నిమిషంలో అమెరికా పోవాలంటే పోగలదు, న్యూజిలాండ్ అక్కడి నుంచి, అలాగే న్యూజిలాండ్ పోవాలంటే పోయేసి వచ్చేస్తుంది. అక్కడి నుంచి దిల్సుకున్నార్ అంటే 1 సెకండ్లోనే కన్సూపు మేర కూడా కాదండి, ఒక కన్నిట రెప్ప వాల్సి తీసే లోపల మనం మళ్ళీ దిల్సుకునగర్లో ఉంటాము, మళ్ళీ రెప్ప కొట్టే లోపల మన ఇంట్లో కూడా ఉండదు ఛాయిగా. అంత చంచలమైనది మనసు, అంత చంచలమైంది ఇంక ఏదీ లేదండి అసలు. అందుచేత ఆయన మీకు 1, 2, 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నారు. కాబట్టి 1లో సంచారం చేసేటప్పుడు అంటే మేషంలో సంచారం చేసేటప్పుడు 2 రోజులు బాగుంటుంది. తదుపరి వృషభంలో సంచారం చేసేది బాగుండదు, మనసు అనుకూలంగా ఉండదు. మరలా మిథునంలో 2 రోజులు సంచరించేటప్పుడు కొంచెం బాగుంటుంది. మళ్ళీ కర్కాటకంలో మళ్ళీ మనసు మారిపోతూ ఉంటుంది. అది దానికి ఇష్టం ఏదంటే చేస్తూ ఉంటుంది. దానికి ఆ ఫ్రీడమ్ వదిలేయండి. అది మన ఫ్రీడమ్ మనం వదలక్కర్లా, అది వెళ్ళిపోతుంది. దాని ఫ్రీడమ్ దానికే ఉంది, మనం ఏం చేయలేము దానికి. దానికి ఏమైనా చేయడానికి ఎన్ని రోజులు ఉందండి? పోనీ అది 2 రోజులు ఉంటుంది. ఇప్పుడు కర్కాటకంలో 1 రోజు ఉంది. ఏం చేస్తారు దానికి? కొంచెం కొన్ని అనుభవించవలసిందే. మీరు చేసేదాకా దానికి ఏదో ప్రాయశ్చిత్తం చేసేదాకా ఏం ఆగదండి అది, లేకపోతే దానికి శాంతి చేసేదాకా ఆగదు, అది టపా మారిపోతుంది. కాబట్టి రవి విధమైనటువంటి ఫలితాలు మనకి 1లోను 3లోను అంటే 2 రోజులు ఇక్కడ, మిథునంలో 2 రోజులు కొంచెం మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఆచరణ వేరుగా ఉంటుంది. దీనికి సంబంధం ఉండదు. మన ఆలోచన మనకే ఆచరణలోకి రాదు కూడా సామాన్యంగా. ఈ విధంగా ఉంటుంది చంద్రుడి యొక్క ప్రభావం. ఇకపోతే కుజుడు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నారు.
కుజుడు అంటే వృషభంలో అంటే రెండో రాశిలో సంచారం చేస్తున్నారు. రెండవ రాశిలో సంచారం చేసేటప్పుడు కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వరు. మీ సహోదరులు కానీ, అలాగే మీ ఆఫీసులో పనిచేసేవారు కానీ, మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో ఆ ప్రదేశంలో కానీ, అలాగా ఎవరి యొక్క తోడ్పాటు మనకి అంతగా ఈ వారంలో అనుకూలించజాలదు. మనం ఒకటి చెప్తుంటే వాడి పని వాడిదో బయటికి వ్యతిరేకించడు. వాడు చేసే పని వాడు చేసుకుపోతుంటాడు, మనం చెప్పిన దాన్ని ఆచరించకుండా. ఈ విధంగా కొంచెం కోఆపరేషన్ తక్కువ, అంటే సహాయ సహకారాలు కొంచెం తక్కువగా ఉంటుంది. కొంచెం కోపం కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మాట కొంచెం సౌమ్యంగా మాట్లాడితే కొంచెం గొడవలు రాకుండా ఉండేటువంటి అవకాశం కూడా మనకు ఉంటుంది. అలాగే నడిచేటప్పుడు లేకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు అట్లాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవండి. కాలు జారొచ్చు, లేకపోతే ఏదైనా సైకిల్ అవి మనం తీసేటప్పుడు మన సైకిల్ మనకే దెబ్బ కొట్టచ్చు, లేకపోతే ఎదరు కుర్రవాడు ఎవడో పటకనొచ్చి మనం ఇది చేయొచ్చు. అట్లా చిన్న గాయాలైతే పెద్ద ప్రమాదం కాదు, చిన్న గాయాలే అవకాశాలు కూడా మనకి ఈ కుజుని వల్ల కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే సింహంలో ఆయన ఒక సంచారం జరుగుతుందండి. 5వ స్థానంలో, అంటే ఇక్కడ మీకు సింహం అనేటటువంటిది మేషరాశికి 5వ స్థానం అవుతుంది. కాబట్టి 5వ స్థానంలో బుధుని యొక్క సంచారము అంత అనుకూలమైనటువంటి ఫలితములు ఇవ్వజాలదు. ఎట్లా అంటే వ్యాపారం విషయంలో కొంచెం మనం అనుకున్నంత స్పీడ్గా వెళ్ళలేకపోతూ ఉంటాం. మీ యొక్క తెలివితేటలు అంతగా, విజ్ఞానం అంతగా రాణించకపోవచ్చు. బుధుడు ఎక్కువ లాజిక్ అనేటటువంటిది ఉంటుంది. ఆ లాజిక్ అనేదానికి సరైన పదం అంటే ఏంటంటే సమయస్ఫూర్తి అనుకోవచ్చేమో. మరి మన లాజిక్లు కూడా కొన్ని సందర్భాల్లో అనుకూలించకపోతే అది కొంచెం ముందుకు వెళ్ళేటువంటి కష్టం ఉంటుంది. ఈ విధంగా బుధుడి యొక్క మనకి అనుకూలత లేని కారణంగా ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి బుధుడు కలిగిస్తూ ఉంటాడు. ఇకపోతే శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఒక 4 రోజుల పాటు కర్కాటకంలో, అంటే చతుర్థ స్థానంలోను, ఆ తదుపరి మళ్ళీ సింహంలో ఒక 3 రోజులు, అంటే 5వ స్థానంలో. అంచేత మనకి 4-5 స్థానాలలో శుక్రుని యొక్క సంచారము జరుగుతోంది. కాబట్టి శుక్రుని యొక్క సంచారము మనకి 4-5 స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. అంటే మాట సౌమ్యత బాగుంటుంది. అట్లాగే మీ వాహనాలు అవి బాగా సేఫ్గా ఉంటాయి, చక్కగా ఉంటాయి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అలాగే భార్య పిల్లలు మిమ్మల్ని ఏవి ఇబ్బంది పెట్టరు. అయినా మీ సౌందర్యాన్ని బాగా, మీకు సౌందర్య లాలస ఉంటుంది వీళ్ళకి, మామూలుగా ఈ శుక్రుడికి. అట్లా కొంచెం మేకప్ అవుతూ ఉంటారు. ఒక్కోసారి ఏదో చికాకులో ఉన్నప్పుడు ఆయన అనుకూలించలేదు అనుకోండి, దానికి పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఆయన అనుకూలంగా ఉన్న సమయాల్లో కాస్త ఈ సౌందర్యానికి సంబంధించినటువంటివన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అలాగే ఏదైనా కళల్లో ఉన్నట్టు కళలు ఉంటాయి కదండి, లలిత కళలు, వాటిలో ఉంటుంది. చేసే పనిలో కూడా ఒక నిపుణత ఉంటుంది. ఈ విధమైనటువంటి ఈ ఫలితాలని 4-5 స్థానాల్లో, అంటే పిల్లలు కూడా 5వ స్థానం దగ్గర వచ్చడం మళ్ళీ పిల్లలు ఉండేది. అలాగే పొద్దుట లేవగానే కాస్త ఆ దేవుడి దగ్గర కొంచెం మనసు నిలబడటం. మనం రోజు చేస్తాం దేవుడి దగ్గర, కానీ మనసు నిలబడేది ఎంతవరకు అనేది మనం పరిగణలో తీసుకున్నట్టయితే, అనుకూలంగా ఉన్నారనుకోండి, గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయనుకోండి, దేవుడి దగ్గర మనసు లగ్నం అవుతుంది దేవుడి మీద. లేకపోతే మామూలుగా నోరు దాని పని అది చేసుకుపోతూ ఉంటుంది. చేతులు వేయాల్సిందే, గంధం వేసేస్తుంది, గంధం వేసిందే, నక్షత్రం వేసిందే, నక్షత్రం పువ్వులు వేసిందే, ఆ హారతి, ధూపం, దీపం, నైవేద్యం అన్నీ జరిగిపోతాయి యథాతథంగా. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా పూజ చేసేటప్పుడు ఎవరికైనా సరే మనసు లగ్నం కావాలి. అది ఏంటంటే మనకి అక్కడ 5వ స్థానానికి సంబంధించి అక్కడ మనం పూజ చేసేటప్పుడు మన మనసు నిలబడుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రుడు ద్వారా మనకి సంక్రమిస్తూ ఉంటాయి. మొత్తం మీద మనకి పాత ఫలితాలన్నీ చెప్పుకున్నాం కదండి, ఇవన్నీ కూడా గోచార రీత్యా ఈ విధంగా మేషరాశి వారి జరుగుతూ ఉంటుంది. ఇందులో గ్రహాలు కొన్ని అనుకూలించలేదని ఏం కంగారు పడద్దండి. నవగ్రహాలకు సంబంధించి ఏది వస్తే అది చేసుకోండి. మీరు ఏ దేవుడికి చేసినా కూడా అవన్నీ కూడా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చితి, ఆ విష్ణుమూర్తికే చెందుతాయి. అంటే రూపాలు వేరు అంతే. మీకు అది ఇష్టంగా అట్లా చేయండి, తప్పేం లేదు. అక్కడికే వెళుతుంది, వెళ్ళేది గమ్యం. మనం పెట్టినటువంటి నమస్కారం అక్కడికి ఆయనకే చేరుతుంది. ఆయన మనకి ఇవ్వాల్సినటువంటి ఫలితాన్ని మనకి చక్కగా ఆ రూపంలో ఇస్తాడు. ఏ రూపంలో అయితే మీరు ప్రార్థించారో ఆ రూపంలోనే మనకి ఆ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి వారికి 28/7/2024 నుండి 3వ తారీఖు 8వ నెల 2024 వరకు ఈ వారం రోజులు
వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే, జాతక ఫలితాలు కావండి. జాతక ఫలితాలతో సరిచూసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తాయి. ఇవి అందుచేత జాతకం తప్పకుండా రాయించుకోండి నిష్ణాతులైనటువంటి వారి చేత. ఇప్పుడు మనము వృషభ రాశి వారికి మనం తీసుకున్నట్టయితే, వృషభ రాశి వారికి కర్కాటకంలో రవి సంచారం జరుగుతోంది. అంటే తృతీయ స్థానంలో రవి సంచారం జరుగుతోంది. తృతీయ స్థానంలో రవి సంచారం అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఈ వారం రోజులు మీరు ఇంట్లో కావచ్చు, చుట్టుపక్కల వారు కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగ చేసేటటువంటి స్థలంలో కావచ్చు, అందరి యొక్క సహాయ సహకారాలు మీకు బాగుంటాయి. అలాగే అంత త్వరగా కోపం అనేటటువంటిది ఉండదు. ఆ విధంగా బట్టి అట్లాగే మీరు ఏదైనా దేనికైనా ఒక గవర్నమెంట్ నుంచి ఆశించి ఏదైనా ఒక పత్రం కానీ ఏదైనా ఆధార్ కార్డు అట్లాంటివి ఏమైనా అప్లై చేస్తున్నట్టయితే ఈ వారంలో మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే చంద్రుని కనుక తీసుకున్నట్టయితే, చంద్రుని యొక్క గమనం 4 రాశుల్లో జరుగుతోందండి ఈ వారంలో. ఏంటంటే మేషం రాశి, అంటే అది 12వ స్థానం అవుతోంది. ఇకపోతే జన్మంలో, అంటే వృషభంలోనే ఆయన యొక్క సంచారం ఒక 2 రోజులు జరుగుతుంది. తదుపరి 2వ స్థానంలో, అంటే మిథునంలో ఒక 2 రోజులు, కర్కాటకంలో 1 రోజు. ఈ విధంగా ఆయన యొక్క సంచారం 4 రాశుల్లో, అంటే మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో ఆయన సంచారం జరుగుతూ ఉన్నదండి. అయితే ఇక్కడ మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేటటువంటిది 1, 3 స్థానాలు, అంటే వృషభంలో ఆయన సంచరించేటటువంటి 2 రోజులు. అంటే మీరు మామూలుగా వారంలో కనుక తీసుకున్నట్టయితే 3వ రోజు, 4వ రోజు వస్తుంది. అది ఆ 2 రోజులు బాగుంటుంది. అట్లాగే మరలా 2వ స్థానం అయినటువంటి మిథునంలో అనుకూలమైనటువంటి ఫలితాలు రావు. కానీ మళ్ళీ మీకు కర్కాటకంలో, అంటే మీకు వృషభం నుంచి 3వ స్థానం అవుతుంది. అక్కడ 1 రోజు మాత్రమే సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 1 రోజు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు, అంటే వృషభంలోనూ కర్కాటకంలోనూ కలిపి 3 రోజులు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అంటే మీరు మనసులో ఏదనుకున్నారో అదే చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మనసు ఒకటి లేకపోతే చేత ఒకటి అన్నట్టుగా ఉండవు. మనసు కూడా నిలకడగా ఉండదు. 4 రోజుల్లో వేరే రకంగా పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. అందుచేత చంద్రుడి గురించి ఇంకెంతకంటే చెప్పుకోవడానికి ఏముండదండి. ఇకపోతే కుజుడిని కనుక తీసుకున్నట్టయితే వృషభంలో, అంటే జన్మంలోనే ఆయన యొక్క సంచారం జరుగుతుందండి. జన్మంలో కుజుని యొక్క సంచారం శుభ ఫలితాలను ఇవ్వజాలదండి. శుభ ఫలితాలు ఇవ్వదు. అలాగే మీ సోదరులు కానీ, లేకపోతే ఇల్లు సంబంధించి ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ, భూమికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ, అలాగే కోపము, అట్లాంటివన్నీ కూడా మీకు మంచిగా అనిపించేటటువంటి, అంటే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఈ విధమైనటువంటి ఫలితాలు కుజుల వల్ల మీకు ఉంటాయి. అలాగే సైకిల్ తొక్కేటప్పుడు, నడిచేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు అట్లా ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. లేకపోతే చిన్న చిన్న గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. ఇకపోతే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే సింహంలో సంచారం చేస్తున్నారు ఆయన. అంటే వృషభ రాశి నుంచి చతుర్థంలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి, బుధుని యొక్క సంచారం. ఈ వారం రోజులు కూడా ఆయన సింహంలోనే ఉంటారు కాబట్టి 4వ స్థానంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలే లభిస్తూ ఉంటాయి. అక్కడ బుధుని యొక్క మీకు అనుకూలత వల్ల వ్యాపారం బాగుంటుంది, శాస్త్ర విజ్ఞానం బాగుంటుంది, అలాగే మీ లాజిక్ అనేటటువంటి బాగుంటుంది. అలాగే మాతామహులు, అంటే అమ్మమ్మ గారు, అట్లా తాతగారు, వాళ్ళని మాతామహులు అంటూ ఉంటారు. వారందరూ కూడా కొంచెం ఆరోగ్యాలు బాగుండే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళు అయి ఉంటారు కదా, బాగానే ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి బుధుడి ద్వారా వ్యాపారంలో లాభాలు అవన్నీ కూడా బాగుంటాయి, చక్కగా వస్తూ ఉంటాయి. ఇవి బుధుడి వల్ల కలిగేటువంటి ఫలితాలు. ఇకపోతే శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ 4 రోజులు కర్కాటకంలో, 4 రోజులు కర్కాటకంలో, అంటే 3వ స్థానం అవుతుంది. తదుపరి ఒక 3 రోజులు సింహరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. అంటే 3, 4 స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు. 3, 4 స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది.
మూడో స్థానంలోనూ 4వ స్థానంలోనూ కూడా. అంటే ఇతరుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. అలాగే 4లోకి వచ్చేటప్పటికి సౌఖ్యాలన్నీ బాగుంటాయి. వాహనం ఇబ్బంది పెట్టదు, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టరు, ఆఫీసులో వాళ్ళు ఇబ్బంది పెట్టరు. అందరు సహాయ సహకారాలతో పాటుగా అన్ని రకాలైన మంచి భోగాలన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి మనసంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఆ విధమైనటువంటి ఫలితాలు మనకి శుక్రుడు ఈ వారం అంతా ఇస్తాడు. ఇంతకంటే ఇవి మనకి ఈ రాశుల వల్ల ఇచ్చేటటువంటి ఫలితాలు. ఇంతకన్నా ఈ ఎగస్ట్రా ఏదైనా చెబితే అది శాస్త్రానికి అతిక్రమించి చెప్పిందే అవుతుంది. ఇంతవరకు శాస్త్రం చెప్పింది అంతవరకునే మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇది కేవలం గోచారం, జాతకం. నిష్ణాతులైనటువంటి వారి చేత జాతకం రాయించుకోండి. దీనికి ఈ గోచార ఫలితాలని ఆ జాతక ఫలితాలతో కనుక చూసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మిథున రాశి వారికి 28/7/2024 నుండి 3వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు ఈ మిథున రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఈ ఎక్కువ కాలము ఒకే రాశులు సంచరించేటటువంటి గురుగ్రహ, శనిగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహాల గురించి అవే ఫలితాలు మనం మాస ఫలితాల్లో చెప్పుకున్నవి, సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నవి యథాతథంగానే ఉంటాయి. మధ్యలో మారినప్పుడు కూడా శని వక్రించి మకరం నుంచి ఆయన యొక్క పనులన్నీ చేస్తున్నప్పుడు కూడా దాన్ని మనం చెప్పుకోవటం జరిగింది. ఆ ఫలితాలు కూడా ఒక్కసారి చూసుకోండి. అందులోకి మార్పులు చేర్పులు ఏమి లేవు. ఒకవేళ మళ్ళీ మారి రుజుమార్గంలోకి వచ్చినప్పుడు మేమే తెలియజేస్తాము. అప్పటి వరకు మకరంలో ఉన్నట్టుగానే భావించి మీరు ఫలితాలు చూసుకోండి. ఇకపోతే తక్కువ కాలంలోనే ఒక్కొక్క రాశిలో సంచారం చేసేటివి 2-3 రాశుల్లో సంచారం చేసేటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నట్టయితే వాటి గురించి, అంటే రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర, ఈ గ్రహాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు రవిని కనుక తీసుకున్నట్టయితే కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. మిథున రాశి వారికి 2వ స్థానం అవుతుందండి. ఈ 2వ స్థానంలో ఉండటం వల్ల రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వరు. అంచేత మాటలో కొంచెం తేడా, అలాగే డబ్బు కొంచెం ఇబ్బందికి వచ్చేటటువంటి డబ్బు రాకపోవటము, ఎవరికైనా మనం డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు కొంచెం మన డబ్బుల కోసం ఇబ్బంది పెట్టటము, కుటుంబంలో అంత చక్కటి పరిస్థితులు ఉండవు. అలాగే మాటలో కటుత్వం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రవి కాబట్టి కొంచెం ఆరోగ్యం కూడా అటు ఇటుగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలని మనకి రవి కర్కాటకంలో సంచారం చేసేటప్పుడు ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి జరుగుతూ ఉంటాయి. ఇకపోతే చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే మేష, వృషభ, మిథున, కర్కాటక 4 రాశుల్లో సంచారం చేస్తున్నారు. మొదట 3 రాశుల్లో 2 రోజులు, లాస్ట్లో వచ్చినటువంటి దానిలో కర్కాటకంలోకి వచ్చేటప్పటికి ఒక్క రోజు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మీకు మిథునంలో సంచారం చేసేటటువంటిది ఒకటే మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. 2లో కానీ 11వ స్థానంలో, అంటే మీకు మేషంలో సంచారం చేసేటటువంటి 2 రోజులు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అట్లాగే ఏ స్థానంలో, అంటే వృషభంలో సంచారం చేసే 2 రోజులు కూడా మనసు స్థిమితం లేకుండా ఉంటుంది. అంటే మిథునంలో సంచారం చేసే ఒకరోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మరలా కర్కాటకంలో 2వ స్థానం అవుతోంది కాబట్టి అక్కడ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను విభజాలరు. మనసు మరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. ఒక గంటకు ఒక రకమైన ఆలోచన చేయటం జరుగుతుంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు మాత్రం మనకు చంద్రుడు ఇస్తూ ఉంటారు ఈ మిథున రాశి వారికి. ఇకపోతే కుజుడిని కనుక తీసుకున్నట్టయితే వృషభంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ వారం అంతా కూడా, అంటే ఏ స్థానం అవుతుంది, ఏ స్థానంలో కుజుని యొక్క సంచారము శుభ ఫలితాలను ఇవ్వజాలదండి. కొంచెం ధనం ఖర్చు అయిపోవటము, ఇక షార్ట్ టెంపర్, అంటే త్వరగా కోపం రావటము, అలాగే భూమికి సంబంధించి ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమైనా ఏదో రిపేరే అనుకున్నారు మీరు, ఆ వర్కర్ సరిగా టైంకి రాడు, ఇబ్బంది పెడుతూ ఉంటాడు. లేకపోతే ఇంటి పొలంలో ఏదో పని చేయించాలనుకున్నారు, అది మరి 4 కూలీలు పెట్టి చేయించాలి, వాళ్ళు సరి అయినటువంటి వాడు దొరకపోవటము, వాళ్ళు కూడా పని దగ్గర కొంచెం ఇబ్బంది పెట్టడము, ఆ విధమైనటువంటి కొంచెము ఇబ్బంది పెడుతూ ఉంటారు. మనం ఉద్యోగం చేస్తే కానీ ఎక్కడ సహకారం కొంచెం తక్కువగా ఉంటుంది. వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు ఇచ్చినా కూడా మనం చెప్పినట్టు జరగవండి కొన్ని. అవి అందరికీ అనుభవమే, మీకు కూడా అనుభవం అయ్యే ఉంటుంది. అని చేత మనకు
కొంచెం మనకు సహకారం అందించరు వాళ్ళు, డబ్బులు తీసుకున్నప్పటికీ, డబ్బులు పోయినప్పటికీ కూడా. ఈ విధమైనటువంటి ఫలితాలు కుజుని వల్ల మనకి జరుగుతూ ఉంటాయి. ఇకపోతే బుధుని కనుక తీసుకున్నట్టయితే, బుధుని కనుక మనం తీసుకుంటే సింహంలో అంటే తృతీయ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. బుధుని యొక్క సంచారం 3వ స్థానంలో అంత శుభ ఫలితాలు ఇవ్వజాలదు. సింహంలో ఆయన యొక్క సంచారం మనకి ఈ వారం రోజులు కొంచెం అనుకూలత తక్కువగా ఉంటుంది. వ్యాపారంలో మీరు అనుకున్నట్టు అంత స్పీడ్ ఉండదు, ప్రతి వారం ఉన్నంత స్పీడ్ వ్యాపారంలో ఉండదు. అలాగే ఉద్యోగ స్థానంలో కూడా మనని కొంచెం ప్రతిసారి చేసేంత స్పీడ్గా పని చేయలేకపోవటం, పని మీద మనసు లగ్నం కాకపోవటం, ఈ విధమైనటువంటి మీ లాజిక్లు ఏమీ పనిచేయకపోవటం, అక్కడ మీ తెలివితేటలు కొన్ని సందర్భాల్లో పనిచేయకపోవటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి బుధుని యొక్క ఆ తృతీయ సంచారం వల్ల జరిగేటటువంటి అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో అంటే ద్వితీయ స్థానంలో, మిథున రాశికి ద్వితీయ స్థానం కర్కాటకం కాబట్టి తదుపరి ఒక 3 రోజులు సింహంలో అంటే ద్వితీయ తృతీయ స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఆ ద్వితీయ తృతీయ స్థానాలు రెండిట్లోనూ కూడా శుక్రుని యొక్క ఫలితాలు మనకి చాలా అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో చక్కటి వాతావరణం, మాటలో చక్కటి సౌమ్యత, కొంచెము చతురత, మీ చతురత అంటే ఒక చతుర అంటాం చూడండి, అంటే హాస్యం ఉండటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ధనానికి కూడా పెద్ద లోటు ఏమి ఉండదు ద్వితీయ స్థానంలో. ఇకపోతే 3వ స్థానం దగ్గరికి మనకి సింహంలో సంచారం చేసేటప్పుడు అక్కడ మనకి ఇరుగు పొరుగు వారు, ఉద్యోగంలో, వ్యాపారంలో, చుట్టుపక్కల అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందించడం, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి శుక్రుడు ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచరించేటువంటి టైంలో మనకి ఫలితాలన్నీ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ వారం మనం మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవి గోచార ఫలితాలే, ఇదే జాతకం అనుకోవద్దండి. జాతకం నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యుల చేత రాయించుకోండి. బోర్డు అవి చూసా లేకపోతే మరొకటో కాదండి. నిష్ణాతులు అవునా కాదా అని 1-2 సార్లు ఎవరి దగ్గరైనా, అంటే సెకండ్ ఒపీనియన్ అంటారు చూడండి, 2-3 అడిగి నిష్ణాతులైనటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుని వాళ్ళ దగ్గర రాయించుకోండి. దానికి ఇవి అనుసంధానం చేసుకోవడానికి మాత్రమే, ఇవే పూర్తి జాతకం కాదండి. అందుచేత ఏమైనా అనుకూల ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ మీరు రోజు నవగ్రహాలు కానీ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏ దేవుడిది చదువుకున్నా మీకు అన్నీ శుభం జరుగుతుంది. శుభం భూయాత్. తదుపరి కర్కాటక రాశి వారికి 28వ తారీఖు జూలై నెల 2024 నుండి 3వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు ఈ వారం రోజులు కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దాన్ని సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దీర్ఘకాలంగా అంటే ఒక నెల రోజుల పాటు, సంవత్సర కాలం పాటు ఒకే రాశిలో సంచరించేటటువంటి ఈ గురుగ్రహ, శనిగ్రహ, రాహుగ్రహ, కేతు గ్రహం గురించి మనం ప్రతి నెల చెప్పుకుంటున్న దాన్ని ఏ మాత్రం తేడా లేదండి. అలాగే శని వక్రించి మళ్ళీ వెనక్కి వచ్చారు కర్కాటక నుంచి, అది కూడా మనం శని వక్రగతి గురించి చెప్పుకోవడం జరిగింది. అదే ఫలితాలు వర్తిస్తాయి 4 గ్రహాల గురించి, అందులో మార్పులు ఏమీ లేవు. అయితే తక్కువ కాలంలో 1 రాశి 2 రాశుల్లోనూ 3-4 రాశుల్లో కూడా సంచరించేటటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి. తక్కువ పీరియడ్లో సంచరించేటటువంటివి రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర, ఈ 5 గ్రహాల గురించి మనం ఇప్పుడు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి కర్కాటకం గురించి మనం తీసుకున్నట్టయితే, కర్కాటకంలో రవి కర్కాటకంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. అంటే జన్మంలోనే సంచారం చేసేటప్పుడు రవి యొక్క ఫలితం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉండవు. అంటే శరీరానికి అనారోగ్యం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి కొంచెం తలనొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీర్ఘ కోపం, ఎందుకునో తెలియదు, కోపం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కొన్ని విషయాల్లో అది తప్పని చేసినప్పటికీ కూడా కొన్ని సాహసాలు చేస్తూ ఉంటాము. ఆ విధమైనటువంటి కొంచెం నియంత్రించుకున్నట్టయితే బాగానే ఉంటుంది. ఈ విధంగా రవి యొక్క ఫలితాలు మనం ఈ వారం రోజుల్లో చెప్పుకోవచ్చు. ఇకపోతే చంద్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి ఆయన ఈ వారం రోజుల్లోనే 4 రాశుల్లో సంచారం చేస్తున్నారు. 4 రాశులు ఏంటంటే అవి మేష, వృషభ, మిథున, కర్కాటకం. 4 రాశులు అంటే 10వ స్థానము ప్లస్ 10, 11, 12 జన్మము అంటే 4 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈయన మీకు సంచారం చేసేటప్పుడు ఈయన యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే 10వ స్థానంలో యోగకారకమే, అంటే మేషంలో. అలాగే వృషభంలో సంచారం కూడా సుఫలితాన్ని ఇస్తుంది. ఇకపోతే
మిథునంలో సంచారం చేసేటప్పుడు అది వ్యయస్థానం అవుతుంది కాబట్టి ఆ ఒక్కరోజు మీకు ఆ 2 రోజులు బాగుండదండి. తదుపరి కర్కాటకంలో జన్మంలో ఒక్కరోజే ఉంటారు. ఆ ఒక్కరోజు కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. అంటే మిథునంలో సంచరించేటటువంటి 2 రోజులు మాత్రం మీకు అనుకూలంగా ఉండదు, మనసు ప్రశాంతంగా ఉండదు, మిమ్మల్ని ఉండనివ్వదు. రకరకాల ఆలోచనలు, రకరకాల ప్లాన్లు, రకరకాల అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ విధంగా చంద్రుని యొక్క ఫలితాలు ఈ వారం రోజులు మీకు జరిగేటటువంటి పరిణామాలు. ఇకపోతే కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే వృషభంలో సంచారం చేస్తున్నారు. ఈ వారం రోజులు కూడా అక్కడే ఉంటారు ఆయన. వృషభం అనేటప్పటికి మీకు ఏమవుతుందంటే కర్కాటకానికి ఏకాదశి స్థానం 11వ స్థానం అవుతుంది కాబట్టి కుజుడు 11వ స్థానంలో మీకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. చక్కటి ఫలితాలు 11వ స్థానంలో ఏ గ్రహమైనా, నవగ్రహాలలో ఏ గ్రహమైనా 11వ స్థానంలో ఉన్నప్పుడు మీకు సంచారం చేసేటప్పుడు చక్కటి ఫలితాలు ఉంటాయి. చక్కటిగా అంచేత ఆయన మీ యొక్క సోదరులు కూడా మీ మీద ప్రేమ చూపించడం జరుగుతూ ఉంటుంది. భూమికి సంబంధించి, ఇంటికి సంబంధించి రిపేర్లు కానివ్వండి, క్రయ విక్రయాదులు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా చక్కగా జరిగేటటువంటిగా మీరు అనుకున్న విధంగా జరిగేటువంటి అవకాశం మీకు అక్కడ లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా 11వ స్థానంలో ఆయన యొక్క సంచారం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక బుధుడిని కనుక తీసుకుంటే ఆయన ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం బాగానే ఉంటుందండి. కుటుంబంలో పరిస్థితి ఫైనాన్షియల్గా కానివ్వండి, ఒకరి మీద ఆప్యాయతలు, అనురాగాలు, పిల్లల మధ్యన, భార్యాభర్తల మధ్యన, అందరి మధ్యన కూడా ఆప్యాయత, అనురాగం బాగుంటుంది. ధన విషయంలో బాగుంటుంది, వ్యాపార విషయంలో బాగుంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఆయన సింహరాశిలో సంచారం వల్ల మీకు, అంటే ద్వితీయ స్థానంలో సంచారం వల్ల మంచి ఫలితాలన్నీ బుధుడు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ జన్మంలో ఒక 4 రోజులు, తదుపరి ద్వితీయంలో ఒక 2 రోజులు, 3 రోజులు సంచారం అంటే సింహంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన సంచారం కర్కాటకంలోనూ సింహంలోనూ చేసేటప్పుడు 7 రోజులు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. అన్ని సర్వసౌఖ్యాలు అనుభవిస్తారు. మీ మాటకి ఎదురుండదు. ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ, ఎక్కడ కానీ అట్లా ఉంటుంది. అలాగే మీకు 5వ స్థానం, అది ద్వితీయ స్థానంలో కూడా ఉండటం వల్ల ధనానికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగవు. ఈ విధంగా మీ శరీర ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా ఈ విధంగా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ శుక్రుని వల్ల మనకి సంభవిస్తూ ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారికి. ఈ విధంగా కర్కాటక రాశి వారికి యొక్క ఫలితాలు, ఈ వార ఫలితాలు మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ సశాస్త్రమైనగా చెప్పుకున్నాం. ఇంతకు మించి ఏమైనా చెప్పినట్టయితే ఇది నా పైత్యం అవుతుందండి. ఇది శాస్త్రం కాదు. ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. అందుచేత ఒకవేళ మనకి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నప్పటికీ నవగ్రహ స్తోత్రాలు కానీ, శ్లోకాలు కానీ, కవచాలు కానీ, గాయత్రి కానీ నవగ్రహాలకు సంబంధించి, లేదా నవగ్రహాలకు సంబంధించి విష్ణు సహస్రనామం బాగా పనిచేస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే ఈశ్వరుడు అభిషేకం అని చెప్తారు. అలాగే ఆంజనేయుడి యొక్క స్తోత్రం కూడా మంచిదని చెప్తూ ఉంటారు. నవగ్రహాల సంబంధం ఉంది, వాటినన్నింటినీ ఆయన కంట్రోల్లో పెడతారంటే చెప్తారు. ఎవరు ఏది చెప్పినప్పటికీ తప్పేమీ లేదండి. వాటికి సంబంధించి మీరు ఏదో ఒకటి చేసుకోండి, తప్పేమీ లేదు. ఇప్పుడు మనము సింహరాశి వారికి 28వ తారీఖు జూలై నెల 2024 నుండి 3వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు, అంటే ఈ వారం రోజుల పాటు సింహరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం గోచారం మాత్రమే. జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. ఇది కేవలం గోచారం మాత్రమే, ఇదే జాతకం కాదు. కాబట్టి ఇప్పుడు సింహరాశి వారికి మనం కనుక తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారము కర్కాటకంలో జరుగుతోంది. అంటే 12వ స్థానంలో సంచారం జరుగుతోంది. 12వ స్థానంలో రవి యొక్క సంచారము ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు ఇవ్వజాలదు. ఏంటంటే చేత మనకి కొంచెము మనసు, అదే శరీరానికి కొంచెము అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే త్వరగా కోపం రావడం జరుగుతూ ఉంటుంది. మనం అనుకున్న పనులు సాధించలేకపోతూ ఉంటాం. ఈ వారం రోజులు అన్నీ చేతికి వచ్చినట్టే ఉంటాయి, కానీ మన చేతికి రావండి. చేతి దాకా వస్తూ ఉంటాయి, కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి, చేతికి మాత్రం అందుబాటులోకి రావు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి రవి వలన సంక్రమిస్తూ ఉన్నాయి. ఇకపోతే చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 9, 10, 11, 12 స్థానాలలో
9, 10, 11, 12 స్థానాల్లో సంచారం జరిగేటప్పుడు 9వ స్థానంలో ఉపయోగపడరండి. 10వ స్థానంలోనూ 11వ స్థానంలోనూ సంచారం చేసేటప్పుడు, అంటే వృషభంలోనూ మిథునంలోనూ సంచారం చేసేటటువంటి 4 రోజులు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మళ్ళీ కర్కాటకంలోకి వచ్చి ఒక రోజు ఉంటారు. ఆ ఒకరోజు కూడా బాగుండదండి. మనసు చాలా ఎగుడు దిగుడుకు లోనవుతూ ఉంటుంది. మన ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి. మనసు అనేది ఈ 9 గ్రహాలలోనూ నవగ్రహాలలోనూ కూడా మనకి త్వరగా మారుతూ ఉంటుంది. మన ఆలోచన ధోరణి మారుతూ ఉంటాయి. మనం చేసే ఆలోచన మీద ఆధారపడే క్రియలు కూడా ఉంటూ ఉంటాయి. ఏ పనైనా చేయాలంటే మనసు లగ్నం కావాలి ఫస్ట్. అది చంద్రుడు ఆయన మీద చాలా ఆధారపడి ఉంటాయి. మిగతా గ్రహాలు మన మానసిక స్థితి మీద ఆధారపడే మనం చేసే పనులు కూడా నిలబడుతూ ఉంటాయి. ఆ విధంగా జరుగుతూ ఉంటాయి సామాన్యంగా. అందుచేత అది ఆయన ఎప్పుడూ అటు ఇటు ఊగుతూనే ఉంటాడు. మనసు చంచలమైనటువంటిది కాబట్టి ఆ విధమైన ఫలితాలు చంద్రుడి వల్ల వస్తూ ఉంటాయి. ఏం కంగారు పడక్కర్లేదు. అట్లాగే కుజుడు గురించి మనం కనుక తీసుకున్నట్టయితే, కుజుడు వృషభంలో అంటే 10వ స్థానంలో ఆయన సంచారం జరుగుతోందండి. 10వ స్థానంలో సంచారం కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. 10వ స్థానంలో ఉద్యోగ స్థానం కాబట్టి ఉద్యోగంలో కొంచెం చికాకులు, అట్లాగే వృత్తి ఏదైనా చేస్తూ ఉన్నట్టయితే అందులో కొన్ని చికాకులు, అదేవిధంగా కొంత మన సోదరుల యొక్క అనుకూలత తక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన రిపేర్లు ఏవో చేయాలనుకుంటున్నారు, అవి పూర్తి కావు. వారు రారు, వర్కర్స్ రారు. కరెంటు పని కావచ్చు, ఇంటికి సంబంధించి ఏ పని చేయాలనుకున్న డ్రైనేజ్ చేసేవాడు మరొకడో అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెము ఈ క్రయ విక్రయాదులు చేస్తూ ఉంటారు. ఎవరిదో కొంటూ ఉంటారు, ఎవరికో అమ్ముతూ ఉంటారు. ఆ విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా కొంచెము ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఈ వారం అంతా మనకి కుజుడు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సరైన ప్రదేశంలో లేడు కాబట్టి కొంచెం కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అందరి మీద ప్రదర్శించలేం కాబట్టి ప్రదర్శించగలిగిన దగ్గర ప్రదర్శించడం, ఎవరి మీదో కోపం ఉంటుంది. కోపం ఎవరి మీదో బయట వాడి మీద చూపించలేం కదా, ఇంట్లో కొంచెం లోకువ. అలాగే వాళ్ళ దగ్గర చూపించలేనప్పుడు కొన్ని ఇళ్లలో చూపించడం జరుగుతూ ఉంటుంది. సహజంగా అందరికీ మీ అందరికీ అనుభవంలో ఉండవచ్చు. నాకు కూడా ఇది అనుభవమే. మనం అందరి మీద చూపించలేం కదండి కోపం. కొన్ని సందర్భాలు ఇంట్లో చూపిస్తాం. ఆ పాపం వాళ్ళకి అర్థం కాదు, ఏం చేసాం, ఎందుకు నా మీద కోపపడుతున్నాడు. వాళ్ళకి తర్వాత అర్థమవుతుండేది, ఎవరి మీదతో కోపం లేదు, నా మీద చూపిస్తుంటాడు. నేను కాకపోతే ఇంకెవరి మీద చూపిస్తాడులే అని కొంతమంది దాన్ని చక్కగా అర్థం చేసేసుకుంటారు. మళ్ళీ ఆయన కూడా కోపం తగ్గంటాడు, నీ మీద కాబట్టి ఎవరి మీద చూపిస్తాను కోపం అంటాడు. అంతే పాపం. వాళ్ళు సైలెంట్ అయిపోతారు అర్థం చేసుకోగలిగితే, లేకపోతే చాలా తేడాలు వస్తాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కుజుని యొక్క ప్రభావంలో జరుగుతూ ఉంటాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే సింహంలోనే జరుగుతోంది. అంటే జన్మంలోనే బుధుని యొక్క సంచారం జరుగుతోంది. బుధుని యొక్క సంచారం వల్ల జన్మంలో బుధుని యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలు రావండి. వ్యాపార విషయంలో కానివ్వండి, సౌమ్యత విషయంలో కానివ్వండి, అలాగే శరీరానికి ఆరోగ్య అనారోగ్య విషయాల్లో కానీ కొంచెం ఆ బుధుని వల్ల కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఈ వారం రోజులు ఉంటుంది. ఇకపోతే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో అంటే 12వ స్థానంలో ఒక 4 రోజులు, జన్మంలో అంటే సింహంలోనే ఒక 3 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఆయన. తద్వారా ఈ వారం రోజులు కూడా ఆయన వ్యయంలో ఉన్నా జన్మంలో ఉన్నా కూడా శుభ ఫలితాలే ఈ సింహరాశి వారికి అందజేస్తూ ఉన్నారు. తద్వారా మనసు ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. అలాగే సౌఖ్యాలు భోగాలు అన్నీ అనుభవిస్తారు. అలాగే భార్యాభర్తల మధ్యన అనుకూలత పెరుగుతూ ఉంటుంది, అనురాగం పెరుగుతూ ఉంటుంది, ఆప్యాయత పెరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యులందరితోటి కూడా. అలాగే నూతన వస్త్రాలు ఏమైనా ఉన్నట్టయితే ధరించే అవకాశం ఉంటుంది, లేకపోతే కొనుక్కుని ట్రైలర్కి ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది. లేదా పాతది ఎప్పుడో ఎవరో పెట్టారు, దాన్నే ట్రైలర్కి ఇవ్వడం జరుగుతుంది. అది 2 సంవత్సరాల నుంచి ఇంట్లో పెట్టిలోనే ఉంది. అది దాన్ని మనం తీసుకెళ్ళి ఆ బీరువాలను తీసుకెళ్ళి ట్రైలర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కొన్ని కొంచెం ఆహ్లాదకరమైనటువంటివి, మనసుకు సంతోషం కలిగేటటువంటి పనులన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు శుక్రుడి వల్ల జరుగుతూ ఉంటాయి. అయితే మీరు ఇందులో కంగారు పడవలసిందే లేదు. కొన్ని ప్రతికూలంగా కొన్ని అనుకూలంగా ఉంటూ ఉంటాయి. అన్నిటినీ ఇదంతా వారం రోజులు కన్ను మూసి కన్ను తెరిచే లోపల వారం రోజులు గతించిపోతుంది. ఏం కంగారు పడక్కర్లేదండి. మీరు జాతకాన్ని సరి చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఈ నవగ్రహాలకు సంబంధించి ఏదైనా చేసుకోండి పరిహారం. అంటే పరిహారం అంటే ఏదో దానాలు ఇచ్చేసి దశకాలు ఇచ్చేసి ప్రతిరోజు ఎక్కడ దానం ఇస్తారండి, ప్రతి వారం ఎక్కడ ఇస్తారు? తర్వాత ఏమవ్వాలి మన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి?
ఇవ్వలేము. టైం దొరకాలి కదా, ఆర్థిక పరిస్థితి బాగున్నా. అందుచేత అన్నీ సాధ్యపడవు. రోజు మాత్రం మనం పూజ చేసుకునే సమయంలో నవగ్రహాలకు సంబంధించి కానీ, మీ ఇష్టం వచ్చిన దేవుడికి ఎవరిదైనా సరే సంబంధించి, ఇది కొంతమంది కొన్ని చెప్తూ ఉన్నారు కదా, నవగ్రహాలకి వీటికి కనెక్షన్ ఉందని చెబుతూ ఉంటారు. ఆ విధమైనటువంటి ఏది చేసినప్పటికీ కూడా మీకు శుభపరిణామాలు జరుగుతాయి. కన్యా రాశి వారికి 28వ తారీఖు జూలై నెల 2024 నుండి 3వ తారీఖు ఆగస్టు 2024 వరకు ఈ వారం రోజులు కన్యా రాశి వారికి గోచారం అంటే గ్రహములు చరించుట, గ్రహచారము, అదే గోచారం వాడుకలో. అది వాటి వల్ల ఎక్కడెక్కడ చరిస్తూ ఉన్నాయి, ఎక్కడెక్కడ నడుస్తూ ఉన్నాయి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఈ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అందులో ఇప్పుడు మామూలుగా ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే సుదీర్ఘకాలంగా అంటే నెల రోజులు, సంవత్సరం పాటు ఒకే రాశిలో సంచరించేటటువంటి గురుగ్రహ, శనిగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ, ఈ 4 గ్రహాల గురించి మనం మాస ఫలితాల్లో చెప్పుకున్నట్టుగా, సంవత్సర ఫలితాల్లో చెప్పుకుంటున్నట్టుగా అవే ఫలితాలు వస్తాయి. అయితే శని వక్రించి మనకు మకరం నుంచి తన యొక్క పని అంతా చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఫలితాలు కూడా, శని వక్రగతి గురించి కూడా మనం ఒక వీడియో చేశాము, మీ దానిలో వచ్చే ఉంటుంది, చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ మా ఛానల్ని మీకు ఆ ఫలితాలు కూడా మీకు రెగ్యులర్గా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు వస్తూనే ఉంటుంది. అవే ఫలితాలు మీరు అన్వయించుకోండి. మళ్ళీ ఆయన రుజుమార్గంలో ప్రవేశించి కుంభంలో ప్రవేశించినప్పుడు మళ్ళీ దాని గురించి మనం మళ్ళీ ఒక వీడియో చేస్తాము. అది కూడా తప్పకుండా అప్పటి నుంచి అది చూసుకుందరు. కానీ ఇప్పటి వరకు ఈ 4 గ్రహాలకు అవే ఫలితాలు వర్తిస్తాయి. ఇకపోతే తక్కువ కాలంలో చరించేటటువంటి రవిగ్రహ, చంద్రగ్రహ, కుజగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహాల గురించి మనం ఇప్పుడు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, వాటి వలన మనకు కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో ఒక ముక్క ఎక్కువ చెప్పేది కానీ, ఒక మాట తక్కువ చెప్పేది కానీ ఏముండదు. మిమ్మల్ని భయభ్రాంతులు చేసేయటం కానీ, లేకపోతే అతిశయోక్తులు చెప్పేసి మీరేదో లక్షాధికారి, కోటీశ్వరుడు, ఒక స్త్రీ ప్రవేశిస్తుంది, లేకపోతే నీకు 100 కోటీశ్వరుడు ఎక్కడి నుంచే చెప్తాడు. అంబానీ గారు అలా ఏడండి, ఏ కోటీశ్వరుని తీసుకున్నా అలా అవలా. దాని మార్గాలు ఉంటే అది వేరే ఉంటుంది. అది జాతకంలో మనకు తెలుస్తుంది. దానికి తగిన కృషి ఉండాలి. జాతకంలో తెలుస్తుంది. ఈ జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నప్పటికీ మన కృషి మనం చెయ్యకపోతే ఏమీ రాదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉంటావు, ఎక్కడ కూడా ఉండవు. కొన్ని సందర్భాల్లో ఇంకా దగ్గరపోతూ ఉంటావు కూడా. 6 రకాలుగా నీ ప్రయత్నం చేస్తే 7వ రకంగా భగవంతుడు ఆయన యొక్క వంతు సహకారాన్ని అందిస్తాడు. అంతేగాని ఇలా పడుకుంటాను, నాకు యోగాలు ఉన్నాయి నా జాతకంలో, ఎవరు చూపిస్తావు, ఎవరిని అడుగుతావు? ఒకవేళ రాలేదు, ఎవరిని అడగాలి నువ్వు? ఆ గ్రహాన్ని అడుగుతావా? అడగలవా? చేత అలా కాదు. మన ప్రయత్నం అంతా చెయ్యాలి. ఎదగాలనుకున్నప్పుడు ఇట్టే ఆర్థిక విషయమే కాదండి, ఒక విద్యా విషయం కానివ్వండి, ఆధ్యాత్మిక విషయం కానివ్వండి, భగవంతుడు చేరుకోవడానికి మోక్షానికి సంబంధించి కానివ్వండి, ఏది కూడా ఊరికే రాదండి. కృషితో నాస్తి దుర్భిక్షం. అంచేత కృషి, మీరు మీ గోల్ ఏదైనా కావచ్చు, మీ యొక్క గమ్యం, మీ యొక్క లక్ష్యం ఏదైనా కావచ్చు, దాన్ని తగిన కృషి చేస్తేనే ఫలితం పొందుతారు. అందుచేత మీకు కోట్లు ఎక్కడ ఊడిపడవండి. ఇకపోతే ఈ తక్కువ కాలం చరించేటటువంటి రవిగ్రహం గురించి మనం చెప్పుకోవాలి అంటే, ఆయన కర్కాటక రాశిలో ఈ వారం రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటక రాశి కన్యా రాశికి ఏకాదశ స్థానం అంటే 11వ స్థానం అవుతుంది. కాబట్టి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కానివ్వండి, అలాగే మీరు ఇదివరకు అప్లై చేశారు కదా, అప్పుడు రేషన్ కార్డు కోసం అవి కూడా వచ్చే అవకాశం మీకు బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి మనం ఏది అప్లై చేసామో కార్డులు అవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే రైతు బంధు ఏదైనా ఉందనుకోండి, మీకు 4 ఎకరాలు ఉండి అది మీకు అప్లై అయిందనుకోండి, ఈ వారంలో పడే అవకాశం ఉంటుంది డబ్బులు మీ అకౌంట్లో. ఆ విధమైనటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినవండి. రవి అంటే రాజు కదా, నవగ్రహాల్లో ఆయన రాజు కాబట్టి ఆ ప్రభుత్వం నుంచి రావాల్సిన వచ్చినట్టు ఏమైనా ఉన్నట్టయితే అవకాశాలు ఉంటాయి, మనకు చక్కటి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగానే మనకు తలనొప్పులు ఏమి ఉండవు, అలాగే కోపం కూడా ఉండదు. అన్నీ మంచిగా జరుగుతుంటే కోపం ఎందుకు ఉంటుందండి? ఉల్లాసంగా ఉంటుంది. కానీ ఏది జరగకపోతే కోపం వస్తుంది. అంచేత ఆ కోపం ఎక్కువగా రాదు. అన్నీ జరుగుతుంటాయి కాబట్టి అనుకూలంగా, అంచేత కోపం ఎక్కువ రాదు. ఆ కోపానికి కారకులు చాలామంది ఉన్నారండి. ఏ గ్రహం, అన్ని గ్రహాలకి అన్నిటికీ సంబంధం ఉంటుంది. వాళ్ళు అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషాలు వస్తాయి, ప్రతికూలంగా ఉన్నప్పుడు కోపాలు వస్తూ ఉంటాయి. అందుచేత ఒక్క రవి వల్లనే అనుకోవాల్సిన పని లేదు. ప్రతి గ్రహం వల్ల అనుకూల ప్రతికూలతను బట్టి ఆధారపడి ఉంటుంది.
కంప్లీట్లీ ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ద గ్రహ యోగాస్. వాటి యొక్క ఫలితాల మీద మనకు ఆధారపడి ఉంటుంది. ఓకే అండి. ఇకపోతే చంద్రుని కనుక తీసుకుంటే ఈయన 4 రాశులలో అంటే 8, 9, 10, 11 స్థానాలలో అంటే మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. భాగ్యస్థానంలో కానీ భాగ్యస్థానంలో ఏమి ఉపయోగపడరండి. అలాగే మీకు 8, 9, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఆయన. అప్పుడు మీకు 10, 11 స్థానాలలో మాత్రమే అంటే ఆఖరి 3 రోజులు అంటే మిథునంలోనూ కర్కాటకంలోనూ కలిపి 3 రోజులు సంచారం చేస్తున్నారు. ఆ 3 రోజులు బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచనలు కూడా సరి అయిన పద్ధతిలో మనం ఆలోచనలు అమలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలని మనకి చంద్రుడు ఇస్తూ ఉంటాడు. మిగతా 4 రోజులు కూడా మనసు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, గంటకు ఒక ఆలోచన, గడికి ఆలోచన చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి చంద్రుడి వల్ల లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన వృషభం అంటే దీనికి ఇక్కడ 9వ స్థానం అవుతుందండి. 9వ స్థానం భాగ్యస్థానంలో ఆయన యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలడు కుజుడు. ఈ విధంగా కుజుడు శుభ ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే ఇతరుల యొక్క సోదరుల యొక్క సహాయ సహకారాలు ఉండవు. అలాగే ఇంటి రిపేర్లు కావచ్చు, లేకపోతే అమ్మక క్రయ విక్రయాదులు కావచ్చు, అలాగే వ్యవసాయ భూముల గురించి కావచ్చు, ఏదైనా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. అలాగే చిన్ని అక్కర్లేనటువంటి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. చిన్ని చూసుకుని కొంచెం దెబ్బలు తగిలేట అవకాశం ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు కానీ, మెట్లు దిగేటప్పుడు కానీ, అట్లా కొన్ని సందర్భాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వాటి నుంచి మనం తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధమైనటువంటి ఫలితాల వల్ల కుజుడి వల్ల వస్తూ ఉంటాయి. ఇక బుధుని తీసుకున్నట్టయితే బుధుడు సింహంలో సంచారం చేస్తూ ఉన్నారు. బుధుడు సింహంలో సంచారం చేయటం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే ఈ కన్యా రాశి వారికి ఈ 12వ స్థానంలో బుధుని యొక్క సంచారము శుభ ఫలితాలు ఇవ్వదండి. వ్యాపారం అంతగా నడవకపోవటము, వృత్తి లేకపోతే జాబ్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ కూడా ఎందుకునో ఆహ్లాదం లేకుండా ఉండటం, లేకపోతే బాస్ కొన్నిసార్లు ఇది కొంచెం ఇలా కాదు అలా చేయనైనా కొంచెం మందలించటం, ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మన బాధల కొద్దీ మనం పని చేసేటప్పుడు మన బుద్ధి అక్కడ నిలబడకపోవటం లాంటి పనులన్నీ ఉంటూ ఉంటాయి. తద్వారా మనకు అనుకూలమైనటువంటి ఫలితాలని బుధుడు ఇవ్వడు. ఇకపోతే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో అంటే 11వ స్థానంలో ఒక 4 రోజులు, తదుపరి సింహంలో ఒక 3 రోజులు, అవి ఆ 2 కూడా 11, 12 స్థానాల్లో ఆయన సంచారం చేసే 7 రోజులు కూడా మనకు శుభమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంచేత అంతా లాభదాయకంగా ఉంటుంది. చాలా ఇంకోటి ఏంటంటే స్త్రీ సౌఖ్యం కూడా బాగానే ఉంటుంది. ఈ వారం అంతా కూడా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. మనసు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు మన శుక్రుడు ఇస్తూ ఉంటాడు. అంచేత కొన్ని ప్రతికూలమైనటువంటి వాటికి నవగ్రహ సంబంధితమైనటువంటి ఏదైనా శ్లోకాలు చదువుకోండి, అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్. తదుపరి 28వ తారీఖు జూలై నెల 2024 నుండి 3వ తారీఖు ఆగస్టు నెల 24 వరకు ఈ వారం రోజులు తులారాశి వారికి గోచారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషించుకుందాము. ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగానే గురుగ్రహ, శనిగ్రహ, రాహుగ్రహ, శనీశ్వర గ్రహాల గురించి అవే ఫలితాలు అంటే నెలవారీ ఫలితాల్లోనూ సంవత్సర ఫలితాల్లోనూ చెప్పుకున్నామే అవే ఫలితాలు వర్తిస్తాయని అందులో ఏ మార్పు లేదు. ఇకపోతే అతి త్వరగా ఈ వారంలో కూడా ఒకే రాశిలోను కొన్ని గ్రహాలు అయితే 2 రాశుల్లోనూ, కొన్ని గ్రహాలు అయితే 3, 4 రాశుల్లో కూడా సంచరించేటట్టు ఉంటాయి. వాటి గురించి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం రవిని కనుక తీసుకున్నట్టయితే కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటకం అంటే 10వ స్థానంలో ఈ తులారాశికి కర్కాటకం అనేటటువంటిది 10వ స్థానం అవుతుంది. 10వ స్థానంలో ఆయన సంచారం మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అంటే వృత్తి వ్యాపారాలలో చాలా చక్కటి ఫలితాలు చూపిస్తాడు. అలాగే ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు చూపిస్తారు. అన్నీ బాగున్నప్పుడు కోపము, తలనొప్పులు అవన్నీ ఏమి రావండి. ఇవి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే మన తండ్రి గారి అంటే వారి యొక్క ఆరోగ్యం కూడా బాగుండే అవకాశం, ఈయన యొక్క ప్రభావం వల్ల ఆయన ఆరోగ్యం కూడా బాగుండే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు
మనం చెప్పుకోవచ్చు. ఇక చంద్రుడి గురించి మనం తీసుకున్నట్టయితే చంద్రుడు మనకి మేష అంటే 7, 8, 9, 10 స్థానాలలో 7, 8, 9, 10 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతున్నదండి. 4 రాసుల్లో జరుగుతోంది ఏకంగా. అయితే ఇక్కడ మనకి ఈ 7 స్థానంలో యోగిస్తాడు, 8, 9 స్థానాలలో యోగించడు. కానీ మరలా మీకు 10వ స్థానం అయినటువంటి కర్కాటకంలో మాత్రం మరలా ఆయన సంచరించేటప్పుడు ఒకే ఒక్కరోజు అది మాత్రం యోగిస్తాడు. అంటే మనసు ఎప్పుడు కూడా సచ్చరంగా ఉంటుంది, రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది, గంటకి గడికి నిమిషానికి సెకండ్కి కూడా ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ ఆలోచన మారిపోయి ఇంకో ఆలోచన వస్తూ ఉంటుంది. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మనలో మనమే బేరీజ్ చేసుకుంటూ ఉంటాం, ఆ ఆలోచన మంచిదా ఈ ఆలోచన మంచిదా అనేసి. అది మీరే నిర్ణయించుకోవాలి. అది ఇంకోళ్ళు ఎవరో అందులో దూరి చెప్పడానికి కుదరదు. అది మీ మనసులో ఏముందో కూడా తెలియదు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ ప్రమేయం ఏముండదు. ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి తులారాశి వారికి చంద్రుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే కుజుని కనుక మనం తీసుకున్నట్టయితే కుజుడు వృషభంలో అంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నారు. అష్టమంలో కుజుడు అంత శుభ ఫలితాలను ఇవ్వరండి. ఆయన వల్ల కొంచెం సహాయ సహకారాలు అందవు. అలాగే కోపం రావటము, చిన్న గాయాలు అయ్యేటువంటి అవకాశము, అలాగే చిన్ని దెబ్బలు నడిచేటప్పుడు కావచ్చు, బండి తోలేటప్పుడు కావచ్చు, సైకిల్ నుంచి కావచ్చు, ఈ విధమైనటువంటి కొన్ని సూచనలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా కుజుడి యొక్క ఫలితాలు చెప్పుకోవచ్చు. ఇక బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 11వ స్థానంలో సంచారం జరుగుతోంది, సింహంలో సంచారం జరుగుతోందండి. 11వ స్థానంలో సంచారం వల్ల ఆయన అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు మనకి బుధుడు అందిస్తూ ఉన్నాడు. వ్యాపారం బాగుంటుంది, శాస్త్ర పరిజ్ఞానం బాగుంటుంది. మీ విజ్ఞానం మీరు ఎప్పటి నుంచో తెలుసుకున్నటువంటి విజ్ఞానం కూడా ఈ సమయంలో ఈ వారం రోజులు ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగా మరి చక్కటి లాజిక్ అంటూ ఉంటాం కదా, అవన్నీ కూడా మీకు పనిచేస్తూ ఉంటాయి. ఈ మాటలో ఒక సౌమ్యత, ఆయన సౌమ్యుడు. మనకి బుధుణ్ణి సంస్కృతంలో సౌమ్యుడు అంటాము, సౌమ్యవాసరము అంటాము. అంటే బుధవారాన్ని సౌమ్యవాసరం అంటాము, ఆయన సౌమ్యుడు అంటాము. ఆయన స్వతహాగా ఉన్నటువంటి బుద్ధే సౌమ్యత. కాబట్టి ఆయన అనుకూలమైన ప్రదేశంలో ఉన్నారు కాబట్టి, అంటే అన్ని చోట్ల అనుకోకుండా వ్యతిరేకం ఉన్నప్పుడు ఆయన కూడా చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాడు. కంగారు పడకుండా ఇప్పుడు మాత్రం ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి చక్కగా మీరు బుధుడు మీకు చక్కటి ఫలితాలు అందిస్తూ ఉంటాడు. మనసంతా ఆహ్లాదంగా ఉంటుంది, ఏం కంగారు పడక్కర్లేదని. ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే ఒక 4 రోజులు మాత్రం కర్కాటకంలో అంటే దశమ స్థానంలోను, ఏకాదశ స్థానంలో ఒక 3 రోజులు, సింహంలో 3 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. తద్వారా మీకు 10, 11 స్థానాలలో ఆయన సంచారం మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, అలాగే ఈ 11వ స్థానం లాభస్థానాలు రావటంలో కానీ, మిగతా కుటుంబంలో భార్యాభర్తల మధ్య అనుకూలత, ఆరోగ్యం, అది అనురాగాప్యాయతలు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. మీరు చాలా సౌఖ్యాలన్నీ ఈ వారం ఆయన మీకు అందజేస్తారు, శుక్ర భగవానుడు. ఆ విధంగా ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూలతను మనం సశాస్త్రీయంగా చెప్పుకోవడం జరుగుతున్నది. ఇందులో అతిశయోక్తులు కానీ లేకపోతే మిమ్మల్ని భయభ్రాంతులు చేయటం కానీ ఏమి ఉండదండి. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడు కానీ ఇది పూర్తి జాతకము కాదు, కానేరదు. మీరు జాతకము నిష్ణాతుడైనటువంటి వారి చేత జాతకం రాయించుకోండి, దానికి అనుసంధానం చేసుకుంటే మీకు ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. అయ్యా అంచేత ఏమైనా ప్రతికూలమైనటువంటి గ్రహాలు ఉన్నట్టయితే గ్రహ సంబంధమైనటువంటి ఏ దేవుని యొక్క ప్రార్థన అయినా సరే చేసుకోండి, పూజ కానీ చేసుకోండి, రోజు చేసుకోండి. ప్రతిరోజు చేసుకుంటారు. ఎలాగ స్నానం చేసిన వెంటనే ఉదయం పెడతాం కదా, అప్పుడే చదువుకోండి. ఆ నవగ్రహ మంత్రాలు, స్తోత్రాలు, గాయత్రి, బీజాష్ట్రాలు ఏదో ఒకటి. అవే కాకపోయినా ఏదొస్తే దీనికి సంబంధమైనటువంటి చాలామంది చాలా చెప్తూ ఉంటారు. ఏది వస్తే చేయండి. ఇప్పుడు మనము 28వ తారీఖు 7వ నెల 2024 నుండి 3వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు ఈ వారం రోజులు వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగానే మనకి దీర్ఘకాలంగా ఈ నెల రోజులో, సంవత్సరం పాటు ఉండేటటువంటి గ్రహాలు గురు, శని, రాహు, కేతుల యొక్క గ్రహ ఫలితాలు మనం నెలవారీ ఫలితాల్లో చెప్పుకున్నాము. అట్లాగే సంవత్సర ఫలితాల్లో కూడా మనం చెప్పుకున్నాం. అవే ఫలితాలు వర్తిస్తాయి. ఇకపోతే అతి
త్వరగా రాసులు మారేటటువంటి రవిగ్రహ, చంద్రగ్రహ, కుజగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహాల యొక్క గతుల గురించి తెలుసుకుందాం. వాటి వల్ల కలిగే ఫలితాల గురించి సశాస్త్రీయమైన విశ్లేషణ చేసుకుందాం. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి రవి మనకి 9వ స్థానంలో, కర్కాటకంలో, అంటే 9వ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. 9వ స్థానంలో రవి సంచారము అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. 9వ స్థానం మళ్ళీ భాగ్యస్థానం అంటారు, దాన్ని పితృస్థానం అంటూ ఉంటారు. కాబట్టి ఆయన కొంచెము మీకు అనుకూలమైన ఫలితాలు లేవు. కాబట్టి మీ ఆరోగ్యం కానీ, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కానీ, పితృకారకుడు కాబట్టి తండ్రి గారి ఆరోగ్యంలో కూడా కొంచెం వాటి చిన్నపాటి అవరోధం కలగవచ్చు ఆరోగ్య విషయంలో. అవి కొన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే కొంచెం తలనొప్పి, అనుకూలమైన ఫలితాలు లేవు కాబట్టి కొంచెం మీకు అలాగే మనం ఏదైనా గవర్నమెంట్ నుంచి అప్లై చేసుకుంటాం కదా, అవి మీకు అనుకూలమైనటువంటి ఫేవరబుల్గా అనుకూలమైనటువంటి ఫలితాలు రావు. అట్లాగే కొంచెం తలనొప్పి కలిగేటువంటి అవకాశం, కొంచెం త్వరగా కోపం వచ్చేటువంటి అవకాశం కూడా ఈ వారం రోజులు మీకు కనిపిస్తూ ఉంటుంది. అందుచేత అవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకోండి, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏం ఉండదు. కానీ కొన్ని అలా మాత్రాన ప్రతిదీ నువ్వు ఎంత సాధన చేసినా కూడా సాధ్యం కానిది లేదు అనే మాట కొన్ని సందర్భాలు తప్పు అవుతూ కూడా ఉంటుంది. ఓకే, ఇకపోతే చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే చంద్రుడు 6, 7, 8, 9 స్థానాలలో ఆయన యొక్క 4 రాసుల్లో సంచారం జరుగుతుంది. 6, 7, 8, 9 స్థానాల్లో ఆయన యొక్క సంచారం జరుగుతుంది. ఆయన 6, 7 స్థానాలలో మాత్రం మంచి ఫలితాలు ఇస్తారు. ఆ తదుపరి 8, 9 స్థానాలలో అంటే మిథున, కర్కాటక రాశుల్లో సంచరించేటటువంటి 3 రోజుల్లో మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉండవు. ఆలోచన సరిగా ఉండదు. గంటకు ఒక ఆలోచన, గడికో ఆలోచన జరిగిపోతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు చంద్రుడు మనకి కలగజేస్తూ ఉన్నారు. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నారు. సప్తమంలో సంచారం, కుజుని యొక్క సంచారం సుఫలితాలు ఇవ్వదు. అలాగే భార్యాభర్తలకు ఒకరి మాట ఒకరికి పొసగదు. అలాగే మీరు చేసే వృత్తి దగ్గర కానీ, ఇంట్లో కానీ, వ్యాపారంలో కానీ మీరు ఎక్కడున్నా కూడా వారి ఆ అక్కడ ఉన్నటువంటి వారి యొక్క సహాయ సహకారాలు మీకు కొంచెము ప్రతికూలంగా ఉంటాయి. ఆ విధమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. తద్వారా కొంచెం కోపం ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే భూమికి సంబంధించినటువంటి అంటే రిపేర్లు కావచ్చు, ఇంటికి సంబంధించిన రిపేర్లు కావచ్చు, లేదా క్రయ విక్రయాలు కావచ్చు, లేదా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు, వాళ్ళకి కూడా కొంచెము ఈ వారము కొంచెము ప్రతికూలమైనటువంటి ఫలితాలే కానవస్తూ ఉంటాయి. ఈ విధంగా కుజుని యొక్క సంచారం తెలుసుకోవచ్చు. ఇక బుధుని యొక్క సంచారం సింహంలో జరుగుతోంది. సింహంలో జరగడం ద్వారా అంటే మనకి 10వ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. బుధుని యొక్క సంచారం 10వ స్థానంలో అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. చక్కటి ఫలితాలు, వ్యాపారం బాగుంటుంది, వృత్తి బాగుంటుంది. అలాగే మీ తెలివితేటలు కూడా ఉపయోగపడతాయి. ఈ విధమైనటువంటి మాటలో సౌమ్యత, ఇవన్నీ కూడా మనకి బుధుని యొక్క ఫలితాల వల్ల, దశమ స్థానంలో సంచారం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి ఈ విధమైన ఫలితాలు మనం ఎదురు చూడవచ్చు. ఇకపోతే శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఒక 4 రోజులు కర్కాటకంలో అంటే దశమ స్థానంలోను, ఏకాదశ స్థానంలో కర్కాటకంలో అంటే 9వ స్థానం, 10వ స్థానం, 9వ స్థానం, 10వ స్థానాలు రెండింటిలోనూ కూడా శుక్రుడు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. భాగ్యస్థానము, అటు వృత్తి స్థానము కాబట్టి వృత్తిలో పరంగాను, అటు సంసార పరంగాను, అలాగే వృత్తి వ్యాపారాల విషయాల్లోనూ, వాహన సౌఖ్యాలు అనుభవించడంలోనూ, ఈ విధమైన అన్ని విషయాలు అంటే వాహన సౌఖ్యం ఇత్యాదులు భోగాలన్నీ అనుభవించడం, అవన్నీ వాటి మీద కూడా ఆ శుక్రుని యొక్క ప్రభావం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంచేత శుక్రుడు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఈ వారం రోజులు ఇస్తూ ఉంటాడు. కొన్ని గ్రహాలు మామూలుగానే అనుకూల ప్రతికూలాలు ఉంటూ ఉంటాయి. అందుచేత మీరు ఈ నవగ్రహాలకు సంబంధించి చేసుకోవడం ద్వారా అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం మరింత పెరుగుతుంది. ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు మనకి కొంచెం అనుకూలంగా మారేటటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం కొంచెం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు నిత్యము ఇదేదో ఈ వారం కోసమో, ఈ నెల కోసమో, ఈ సంవత్సరం కోసమో అని మాత్రం అనుకోవద్దండి. రోజు మీరు దేవుడి పూజ ఎలా అయితే స్నానం చేసిన వెంటనే చేసుకుంటారో అదేవిధంగా ఈ నవగ్రహాలకు సంబంధించి కానీ, నవగ్రహాలకు సంబంధించినటువంటివి కేవలం నవగ్రహాలవే కొన్ని ఉన్నాయి.
నవగ్రహాల కోసమే ఇవి. అవి కాకుండా వాటి రిలేటెడ్గా చాలా ఉన్నాయి. అందులో ఏది వచ్చినా కూడా చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. తదుపరి ధనురాశి వారికి ఈ వారం అంటే 28వ తారీఖు జూలై నెల 2024 నుండి 3వ తారీఖు ఆగస్టు నెల 2024 తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ ధనురాశి మామూలుగా మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే దీర్ఘకాలం ఒకే రాశిలో అంటే నెల రోజుల పాటు లేదా సంవత్సర కాలం పాటు ఉండేటువంటి 4 గ్రహాలు ఏవైతే ఉన్నాయో గురు, శని, రాహు, కేతువుల యొక్క ప్రభావం అదే ఫలితాలు మనం మాస ఫలితాల్లో చెప్పుకోవడం జరిగింది, సంవత్సర ఫలితాల్లోనూ చెప్పుకోవడం జరిగింది. అవే ఫలితాలు వర్తిస్తాయి. అప్పుడు మనం ఒకే ఈ వారంలో కావచ్చు, ఈ నెలలో కావచ్చు, అట్లా త్వరగా ఒక రాశి నుంచి ఒక రాశికి మారేటటువంటి రవిగ్రహ, చంద్రగ్రహ, కుజగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహాల గురించి వాటి ఫలితాల గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. రవి ఈ కర్కాటకంలో అంటే ఈ ధనురాశి వారికి 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారండి. రవి సంచారం 8వ స్థానంలో అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. మనకి ఆరోగ్య విషయంలో కానీ మనం దేనికో కార్డు కోసం ఏదో కార్డు, ఆధార్, పాను, లేకపోతే రేషన్ కార్డు, లేకపోతే ఇంటికి అప్లికేషన్ పెట్టుంటారు, స్థలాలు ఏవో ఫ్రీగా ఇస్తున్నారు కదండి. ఇక్కడేమో ₹3 త్రిపుల్ బెడ్రూమ్ మాకు ఇస్తారు, అక్కడేమో మీకు స్థలాలు ఇస్తున్నారు. అటువంటివి ఏమైనా ఉన్నట్టయితే వాటికి అప్లై చేసి ఉన్నట్టయితే అవి ఈ వారంలో ఎదురు చూడక్కర్లేదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి. అంచేత రవి గ్రహం ఈ విధమైనటువంటి ఫలితాలని ధనురాశి వారికి ఇస్తూ ఉన్నారు. ఇక చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ధనురాశి వారికి 5, 6, 7, 8 స్థానాలు 4 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వీరికి మేషంలో ఉన్నప్పుడు 2 రోజులు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. తదుపరి ఆ షష్టమ స్థానం అయినటువంటి వృషభంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే సప్తమ స్థానం అయినటువంటి మిథునంలో సంచారం చేసే 2 రోజులు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి అష్టమ స్థానంలో అంటే కర్కాటకంలో సంచరించేటటువంటి 1 రోజు ఉంది కదండి, ఆ 1 రోజు కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలదు. అంటే మొదటి 2 రోజులు, లాస్ట్లో వచ్చేటటువంటి 1 రోజు, అంటే ఈ 3 రోజులు అనుకూలమైన ఫలితాలు ఇవ్వవు. మధ్యలో ఉన్నటువంటి 4 రోజులు అంటే వృషభ, మిథున రాశుల్లో సంచారం చేసేటప్పుడు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. మనసు నిలకడగా ఉండటము, మంచి ఆలోచన రావటము, పొద్దుట ఒక ఆలోచన సాయంత్రం ఒక ఆలోచన చేయకుండా ఉండటము, ఈ విధమైనటువంటివి. ఎందుకంటే మనం చేసే ప్రతి పని కూడా మన మనసు మీద ఆధారపడే ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రహాలన్నీ చెప్పుకున్నప్పటికీ కూడా ఈ మనసు మీద ఆధారపడి ఉంటుంది, మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చంద్రుడిని ఏదో అట్లా కొంచెం త్వరగా పోతున్నాడు, త్వరగా వచ్చేస్తున్నాడు, ఇక్కడ మంచి చేస్తున్నాడు, ఇక్కడ చేస్తున్నాడు అని అనుకోవద్దండి. అది కూడా చాలా ఇంపార్టెంట్. మన పనులు జరిగేవన్నీ కూడా దానితో కూడా సంబంధం ఉంటుంది, ఈ విషయాన్ని గ్రహించాలి. అలాగే ఇక కుజుడి గురించి మనం చెప్పుకోవాలంటే ఆయన వృషభంలో సంచారం చేస్తూ ఉన్నారు. వృషభం అంటే ధనురాశికి 6వ స్థానం అవుతుందండి. 6వ స్థానంలో కుజుని యొక్క సంచారము 6వ స్థానంలో చాలా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ కుజుని యొక్క సంచారం వల్ల మనకి అన్నదమ్ముళ్ళు కావచ్చు, మన వృత్తి వ్యాపారాలు చేసే దగ్గర కావచ్చు, ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వీరంతా కోఆపరేషన్ అంతా బాగుంటుంది. తద్వారా మనకి కోపం కుజుడు కనుక అనుకూలంగా లేకపోతే కోపం త్వరగా వస్తూ ఉంటుంది. అనుకూలంగా ఉంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది, కోపం రాదు. ఈ విధమైన ఫలితాలు. అలాగే ప్రయాణం అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగానే జరుగుతూ ఉంటుంది, ఉన్నా కూడా జరుగుతుంది ప్రయాణాలు. అయితే అనుకూలంగా ఉన్నప్పుడు చేసే ప్రయాణానికి ఒక ప్రయోజనం చేకూరుతుంది. ప్రతికూలంగా ఉన్నప్పుడు చేసేటువంటి ప్రయాణానికి ధన నష్టం, సమయం వృధా. ఇవి తప్పితే వెళ్ళి పని అవ్వదన్నమాట. వెళ్ళి మొహం ఏలాడుచుకుని రావటమే. ఈ విధమైన ఫలితాలు కుజుడి వల్ల మనకు కలుగుతూ ఉంటాయి. ఇకపోతే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే మనకి బుధుడు సింహంలో అంటే భాగ్యస్థానంలో 9వ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. వ్యాపార పరంగా కానివ్వండి, లేకపోతే ఏదో అన్ని చేతికి వచ్చినట్టు వస్తూ ఉంటాయి. ఏది కలిసి రాని కాలం ఈ పనులన్నీ చేస్తూ ఉంటాడనమాట ఈ బుధుడు. ఈ వారం రోజులు మనకి ఈ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు, ఈ 9 రోజులు కూడా, ఈ వారం రోజులు కూడా. తదుపరి మనం శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే 4 రోజులు
కర్కాటకం అంటే మనకి ధనురాశి నుంచి 8వ స్థానం అవుతుంది. తదుపరి 9వ స్థానంలో అంటే సింహం రాశిలో ఒక 3 రోజులు సంచారం జరుగుతుంది. ఇక్కడ మనకి 8వ స్థానంలోనూ 9వ స్థానంలోనూ కూడా మనకి ఈ శుక్రగ్రహం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. చక్కగా మనకి లలిత కళ మీద సంగీతము, లేకపోతే సాహిత్యము, ఈ చిత్రలేఖనం, వీటి మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి ఆహ్లాదం బాగుంటుంది. కళాకారులు సినీ రంగానికి కావచ్చు, లేకపోతే సీరియల్లో నటించేవారు కావచ్చు, లేకపోతే పాటలు పాడేవారు కావచ్చు, చిత్రలేఖనం చేసేవారు కావచ్చు, శిల్పులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే వారికి శుక్రుడు యొక్క అనుగ్రహం వలనే సుఖాలు భోగాలు అనుభవించడం, ఈ అలంకరణ చేసుకుంటారు చూడండి, ఆడవాళ్ళకి ఎక్కువగానే సత్వగానే ఉంటుంది. ఈ శుక్రుడు అనుకూలంగా ఉంటే మరింత ఉంటుంది. ఆ విధంగా మనకి కూడా మగవాళ్ళైనా కూడా అలంకరణ కనీసం లేచినంటే కాస్త మరీ లేచినట్టు రోడ్డు మీద పోయి ఊరంతా తిరిగేసి వచ్చి అంతా వ్యవహారం బాగుంటుంది కదండి. అందుచేత వాళ్ళకు కూడా ప్రతివాడు నీట్గానే ఉంటాడు, కానీ మరింత అలంకరణ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ శుక్రుడు వల్ల మొత్తం మీద ఈ వారం రోజులు కూడా మనసంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా, వ్యాపార స్థలంలో, ఉద్యోగ స్థలంలో, కుటుంబంలో అన్ని చోట్ల కూడా అన్ని వ్యవహారాలు చక్కగా నడుస్తాయి ఈ వారం రోజులు శుక్రుడు యొక్క ప్రభావం వల్ల. ఈ విధంగా ఫలితాలు మన శుక్రుడు ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా ధనురాశి వారికి ఈ విధంగా ఫలితాలు చెప్పుకోవచ్చు. కొన్ని ప్రతికూలం, కొన్ని అనుకూలం, సర్వసాధారణము. దాని గురించి మీరు భయపడవద్దు. ఏదో అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి ఊరికే అతి సంబరపడిపోక్కర్లేదు. ఏది బాగలేదని మీరు అప్పుడు కంగారు పడిపోయి బేజారైపోయి అవేం చేయక్కర్లేదండి. మేము కూడా చెప్పము, ఏదో మన భయభ్రాంతులు చేయము. అలాగే మీకు ఏదో బంగారం అయిపోతుంది ముట్టుకుంటే ఫ్లాట్, ఈ కథలు కూడా మేమేం చెప్పము. శాస్త్రం ఎంతవరకు చెప్తుందో అంతవరకు చెప్తాము. దీనికంటే ఎక్కువ ఏదైనా చెప్తే అది నా పైత్యం అవుతుందండి. అది శాస్త్రం కాదు, ఇంతవరకే శాస్త్రం. మకర రాశి వారికి ఈ వారం అంటే 28 జూలై 2024 నుండి 3వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు, అంటే ఈ వారం రోజులు మకర రాశి వారికి గోచారం ఎలా ఉన్నది, వాటి వల్ల కలిగే ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మకర రాశి వారికి రవి కర్కాటకంలో అంటే 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 7వ స్థానంలో రవి సంచారము శుభ ఫలితములను ఇయ్యజాలదు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కుటుంబ సభ్యుల మీద పడవచ్చు. అలాగే కుటుంబ సభ్యులకి మనకి మధ్యన మాట పొసగనతనం ఉంటుంది. మనం ఒకటి చెప్తుంటే వాళ్ళు ఒకటి చేయటం, లేకపోతే పైకి ఆ విధంగా భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, మన ఇంట్లో అలాగే వ్యాపారంలో కూడా అంటే పార్ట్నర్షిప్లో అంటే భాగస్వామ్యంలో 2-3 కలిసి పెడుతుంటారు కదా, అక్కడ కూడా కొంచెము పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా రవి వల్ల ఆరోగ్యం కూడా కొంచెం కుటుంబ సభ్యులది ఆరోగ్యం బాగుండకపోవచ్చు. అంచేత తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఈ మకర రాశి వారికి 4, 5, 6, 7 స్థానాల్లో 4 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు. అంటే 4, 5, 6 స్థానాల్లో 2 రోజులు 6 రోజులు అయిపోయింది. ఇకపోతే 7వ స్థానంలోకి వచ్చిన తర్వాత ఒక్కరోజు మాత్రం ఆయన ఉంటారు అక్కడ. అందుచేత ఆ చంద్రుడి యొక్క ప్రభావం 4లోను 5లోను యోగించజాలదు. కాకపోతే 6, 7 స్థానాలలో మాత్రం ఆయన శుభప్రదమైన ఫలితాలు ఇస్తారు. మనసులో ఒక నిదానత, ఒక మంచి ఆలోచన, వచ్చిన ఆలోచనని కాస్త 4 రోజులు స్టాండర్డ్గా నిలుపుకోవటం, అమలు చేయటం లాంటి పరిస్థితులు ఉంటాయి. ఈ విధంగా మనం చంద్రుడి యొక్క ప్రభావాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే కుజుని కనుక మనం చెప్పుకున్నట్టయితే వృషభంలో అంటే 5వ స్థానంలో 5వ స్థానంలో కుజుని యొక్క సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. తద్వారా మనకేంటంటే కొంచెము పిల్లలు కొంచెం చెప్పిన మాట వినకపోవటము, అలాగే మన పూజా సమయాల్లో అది వాళ్ళు పూజా సమయంలో మనసు నిలబడకపోవటం, చేతులు బాగానే పనిచేస్తుంటాయి, పూలు వేస్తాయి, అక్షతలు వేస్తాయి, ఎప్పుడేం చెప్తామో మంత్రంలో అవి జరిగిపోతూ ఉంటాయి, నోరు మంత్రం చదువుతూనే ఉంటుంది, కానీ మనసు లగ్నం కాదు.
ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కొంచెం కోపం కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇతని వల్ల ఈ 5వ స్థానంలో సంచారం వల్ల కొంచెం అనుకున్న పనులు కొంచెం ఆలస్యం అవటం జరుగుతుంటుంది. తద్వారా కోపం పెరుగుతుంది. కోపం పెరిగినప్పుడు మాటలో కటుత్వం పెరుగుతుంది. ఇవన్నీ ఇంటర్నల్ లింక్స్ అండి. లోపల ఒకదానికి ఒకటి సంబంధం ఉంటాయి కాబట్టి ఆ విధమైనటువంటి పరిణామాలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. కొంచెం గాయాలు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. చేత అది కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు, ఈ మధ్య ఇళ్ళలో ఫ్లోరింగు గాజు కంటే కూడా నున్నగా చేసి పెడుతున్నారు. అది కూడా చాలా డేంజర్ అండి. కొంచెం కాలుకి గ్రిప్పు దొరికే విధంగా ఉండాలి ఫ్లోరింగ్ అనేది. అది కొంచెం చాలా ఇళ్లల్లో చూస్తూనే ఉన్నాం. చాలా ఇళ్లలో చూస్తూ ఉన్నామండి. గాయాలు దేన్నో తగులుకునో గుట్టుకునో కాదండి, ఒక చుక్క చిన్నపిల్లాడు ఉంటాడు, లేకపోతే మనమే గబుక్కుని ఒక చుక్క నూనె పడవచ్చు. నూనె అక్కర్లా, నీళ్లు పడితే కూడా చాలు జర్రం జారిపోతుంది కాదు. ఆ విధంగా గాయాలు మన ఇళ్లలో మనమే కావాలని మనం చేసుకున్నట్టుగా ఉన్నాయి ఆ ఫ్లోరింగ్ వల్ల. అది శుక్రుడి వల్ల కుజుడి వల్ల అక్కర్లేదండి, ఎవరి వల్ల అక్కర్లేదు. మన తలరాతను బట్టి అయిపోతూ ఉంటుంది అంతే. మనం చేసుకున్న పొరపాటు అది. మన తలరాతను మనమే గాయాలు అయ్యేటట్టు చేసుకుంటున్నాం. అంత ఉండగా ఉండకూడదండి ఫ్లోరింగ్. ఇది ఒకటి గమనించగాలి. మీరే కాదు, ఈ రాశి వారే కాదండి, మొత్తం ప్రపంచం అంతా కూడా దీన్ని గమనిస్తే కొన్ని యాక్సిడెంట్లు, కాళ్ళు ఇరగొట్టుకోవడాలు, చేతులు ఇరగొట్టుకోవడాలు, నడువు ఇరగొట్టుకోవడం ఇటువంటి చాలా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ఇక మీదట ప్రతి వారం కూడా మొదట్లోనే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక మంచి అద్భుతమైన పాయింట్ అండి. ఇది చాలామంది ఇళ్లలో చాలా జరిగిపోతున్నాయి. అది మంచం మీద పడుకొని దాన్ని ఖర్చు పెట్టేసి సమయాన్ని వృధా చేసుకొని ఆ తర్వాత జీవితాంతం అండి. ఇంకా పాత ఒకసారి ఎప్పుడైతే విరిగిందో అది ఎవడన్నా దాన్ని కట్టనే ఆపరేషన్ చేయని, ఇనపరాటి అయినా, ముక్కురాటి కూడా వేయని, ఏమైనా చేయని, నీకు న్యాచురాలిటీ పోయింది. స్వతసిద్ధంగా ఉన్నటువంటి శక్తి పోయింది. అది జీవితాంతం ఇంకా అలా కుంటాడు. ఎందుకంత అంత అవసరం అండి మనిషికి? మన పూర్వీకులు అలాగే అంత చేసామా అండి మనం? ఆలోచించరు కాక మీరే మీ విద్యతగా వదిలిపెడతాం కానీ చెప్తాను. ఈ విధంగా వృషభంలో ఆయన మొత్తం మీద కుజుని యొక్క ఫలితం అనుకూలంగా ఉండదు. ఇక బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన సింహంలో అంటే అష్టమ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారం అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. తద్వారా మనకి మనసంతా ఉల్లాసంగా ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో ఉంటుంది. ఆయన తెలివితేటలు ఉపయోగపడతాయి. అలాగే నైపుణ్యం కూడా ఉంటుంది చేసే పనిలో కాస్త. ఎందుకంటే మనసు లగ్నం ఎప్పుడైతే కుదిరిందో చేసే పని మీద మనకి కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత కుదిరితే ఆ పని సక్రంగానే అవుతుందండి, వక్రంగా కాదు. ఆ విధంగా సక్రంగా జరుగుతుంది. ఆ విధమైన ఫలితాలన్నీ బుధుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కర్కాటకంలో అంటే 7వ స్థానంలోనూ 8వ స్థానంలో ఒక 3 రోజులు అంటే సింహంలో 3 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. 7వ స్థానంలో మాత్రం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. అక్కడ 4 రోజులు ఉంటారు. తదుపరి ఆయన సింహంలో 3 రోజులు సంచారం చేస్తున్నారు సింహరాశిలో. ఆ సింహరాశిలో సంచారం చేసే 3 రోజులు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే ఇంట్లో కొంచెం మంచి అనుకూలమైనటువంటి వాతావరణము, మీ అన్ని విషయాల్లో మనకి 7వ స్థానం కాబట్టి, మనకి 8వ స్థానం కాబట్టి కొంచెం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలు మన 7-8 స్థానాలలో సంచారం 4 రోజులు ప్రతికూలత, 3 రోజులు అనుకూలత ఉంటుంది. ఇదే విధంగా ప్రతి ఏ జాతకుడికైనా సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంగా మానవుడుగా పుడితే భూమి మీద ఆయనకు కూడా కష్టాలు తప్పవు. ఆ విషయాలన్నీ మీరు రామాయణం చదవండి. సాక్షాత్తు భగవంతుడు రాముడుగా పుట్టాడు, సాక్షాత్తు భగవంతుడు కృష్ణుడిగా పుట్టాడు. అలా ఎన్నో సందర్భాల్లో సాక్షాత్తు శంకరాచార్యుల వారే శంకరుడే శంకరాచార్యుల వారుగా పుట్టారు. అలా భగవత్స్వరూపుడు ఎంతోమంది ఉన్నారు. మానవుడుగా పుట్టాక ప్రతి వాడికి కష్టాలు సుఖాలు రెండూ తప్పవు. దాని గురించి కంగారు పడిపోక్కర్లేదు. జరిగేదో జరుగుతుంది. అయినా తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. వాటిని అనుగ్రహం పొందితే వాటి నుంచి తప్పించుకునే అవకాశం ఒకటి మనకి ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు అదే ఒక పశువు ఉందండి, ఒక చెట్టు ఉందండి, వాడు ఎవడో గొడ్డలు పట్టుకొచ్చాడు, కళ్ళతో చూస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? ఏం చేయలేదు. అక్కడి నుంచి కదలలేదు. భూమిలో వేలు నాటుకుపోయాయి. అక్కడ గేదెని కట్టేసాం తాడుతోటి. ఆడు ఎవడో గొడ్డలు పట్టుకొచ్చాడు దాన్ని చంపడానికి. ఏం చేయగలుగుతాం? దేవుడు ప్రార్థించగలదా అంటే దానికి ఏమైనా ప్రార్థన వచ్చా? తప్పించుకునేటటువంటి అవకాశం కూడా మనకే ఇచ్చాడు. 2 మెదళ్ళు ఇచ్చాడు. ఆలోచించండి చక్కగా. ఆ విధంగా నడుచుకున్నట్టయితే వాటి పరిష్కారాలు కూడా మానవుడికే ఉన్నాయి కాబట్టి
వచ్చే ఆపదలకు పరిష్కారాలు మనకి జ్యోతిష్శాస్త్రం తెలియజేస్తోంది కాబట్టి మహానుభావులు అందించినటువంటిది. తద్వారా అది పాటించినట్టయితే మనం చక్కగా జీవితాన్ని నడుపుకునే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి 28వ తారీఖు జూలై నెల 2024 నుండి 3వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు గోచారం ఏ విధంగా ఉన్నది, వాటి వల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇది కేవలం గోచారం మాత్రమే, జాతకము కాదు. జాతకములో ఒక చిన్న భాగం మాత్రమే. మీరు జాతకానికి అనుసంధానం చేసి చూసుకోవాలి. నిష్ణాతులైనటువంటి వాళ్ళ చేత మీరు జాతకం రాయించుకోండి. ఒకవేళ మా చేత రాయించుకోవాలి అనుకుంటే కిందనున్న నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్తో మీరు సంప్రదించవచ్చు. ఆ విధంగా మేము రాసిస్తాం, మా దగ్గర ఆ సౌకర్యం ఉన్నది. ఈ కుంభరాశి వారికి రవి అంటే సూర్యుడు అంటే ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగానే మనం ముందుగా దీర్ఘకాలం సంచరించేటటువంటి గురుగ్రహ, శనిగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహాల గురించి మనం మాసవారి ఫలితాల్లో చెప్పుకుంటున్నాము, సంవత్సర ఫలితాల్లో చెప్పుకుంటున్నాము. అందులో ఏ మార్పు లేదండి. అదేవిధంగా అవే ఫలితాలను మీరు చదువుకోండి. ఇకపోతే త్వరగా మారేటటువంటి ఒకే వారంలో కూడా ఒక రాశి లేకపోతే 2 రాశులు 3-4 రాశుల్లో మారేటువంటి గ్రహాలైనటువంటి రవిగ్రహ, చంద్రగ్రహ, కుజగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రవిని కనుక మనం తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం కర్కాటకంలో అంటే 6వ స్థానంలో, కుంభరాశి నుంచి 6వ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది ఈ వారం రోజులు. ఈ వారం రోజులు 6వ స్థానంలో ఆయన సంచారం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలనే ఇస్తాడు. శరీర ఆరోగ్యం కానీ, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కానీ, తండ్రి గారి యొక్క ఆరోగ్యం కానీ బాగుంటాయి. అలాగే అప్పులు, మీకు రావాల్సిన అప్పులు ఉన్నట్టయితే వసూలయ్యేటువంటి అవకాశం ఉన్నది. మీరెవరికైనా అప్పుబడి ఉన్నట్టయితే వారి అప్పు తీర్చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఆ విధంగా రుణ బాధలు, అలాగే కోర్టు వ్యవహారాలు కనుక ఏమైనా ఉన్నట్టయితే అవి ఈ వారంలో వచ్చే అవకాశం ఉంటే అది మీకు ఫేవర్గా వచ్చే అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ రవి గ్రహ కర్కాటకంలో సంచారం చేయటం వల్ల కుంభరాశి వారికి. ఇకపోతే చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ, చతుర్థ అంటే 3, 4, 5, 6 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. ఈ 4 స్థానాలలోనూ సంచారం చేసేటప్పుడు అంటే 3వ స్థానంలోనూ ఉపయోగపడుతుంది, 4వ స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలు రావు, 5వ స్థానంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రావు, మరలా 6వ స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంటే మొదట్లో 3వ స్థానంలో సంచరించేటటువంటి 2 రోజులు, తర్వాత లాస్ట్లో ఆఖరిలో ఆ వారం రోజుల్లో ఒకే ఒక్క రోజు కర్కాటకంలో సంచరించేటటువంటి ఒక రోజు, మొత్తం 3 రోజులు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మధ్యలో 4 రోజులు అంటే వృషభ, మిథున రాశుల్లో సంచారం చేసే సమయంలో మీకు అనుకూలమైన ఫలితాలు ఉండవు. మనసు ఒక నిలకడ ఉండదు, పొద్దుటే ఆలోచనలు పరిపరి విధాలు పోతూ ఉంటాయి. మన ఆలోచనల మీదే మనం చేసే పనులు ఆధారపడి ఉంటాయి. వాటిలో మనం చేసే పనిలో కూడా నాణ్యత కూడా మనసు నిలకడగా ఉండటం మీద, నిశ్చలంగా ఉండటం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకు చంద్రుడి ద్వారా మనకు సంక్రమిస్తూ ఉంటాయి. ఇకపోతే కుజుని కనుక తీసుకున్నట్టయితే వృషభంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. కుజుడు అంటే వృషభంలో అంటే కుంభరాశి నుంచి 4వ స్థానం అవుతుంది. చతుర్థ స్థానంలో గోచార రీత్యా కుజుని యొక్క సంచారం శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అంచేత మనకి కుజుడు ద్వారా వచ్చేటటువంటి 4వ స్థానం ద్వారా వచ్చేటటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో ఆ సుఖాలన్నీ పొందజాలము. వాహన సౌఖ్యం అని, లేకపోతే బండి ఏదైనా రిపేర్ కావచ్చు, లేకపోతే ఇంట్లో ఏ సుఖమైనా సరే సుఖాలన్నిటికీ స్థానం కాబట్టి ఆ విధమైన ఇంట్లో ఏదో సుఖంగా ఉండదు, ఇంట్లోనే సుఖంగా ఉండదు అంటే కొంచెం భార్య పిల్లలు కొంచెం మనం చెప్పిన పని చేయకపోవటం, లేకపోతే తర్వాత లేట్ చేస్తాంలే అంటాం, ఇది కొంచెం చికాకు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ విధంగా 4వ స్థానంలో ఇక కొంచెం కోపం పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఆయన అనుకూలత లేకపోతే కోపం పెరుగుతూ ఉంటుందండి. మనకు అదుపాద్యంలో ఉండదు కోపము. అలాగే చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశం కూడా గోచరిస్తూ ఉంటుంది కుజుడు 4వ స్థానంలో ఉండటం వల్ల. తస్మాత్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మాటలో కట్టుత్వం కూడా తగ్గించుకుంటే మనకు అనుకూలమైన ఫలితాలు కొంచెం బాగుంటాయి. ఈ విధంగా కుజుని తీసుకోవాలి. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం సింహంలో అంటే 7వ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. 7వ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలే బుధుడు ఇస్తాడు. అంటే సంసారంలో
మనకి చక్కటి ఒకరితో ఒకరికి చక్కటి అనుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలన్నీ ఉంటాయి. అలాగే మనం ఎవరితోనైనా జాయింట్ వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే, అదే భాగస్వామ్యంలో వ్యాపారం ఏదైనా చేస్తూ ఉన్నట్టయితే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు, మన మాట వాళ్ళు వినటం, వాళ్ళ మాట మనం వినటం, ఈ విధంగా జరగడం ద్వారా అనుకూలమైనటువంటి లాభాలు పొందడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ విధంగా బుధుని యొక్క ఫలితాలు మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే శుక్రుని గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ 4 రోజులు మాత్రం కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారండి. 6 రోజులు. తదుపరి 3 రోజులు సప్తమ స్థానం అయినటువంటి సింహంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 6లో కానీ 7లో కానీ సంచారం చేసేటటువంటి 7 రోజులు కూడా శుక్రుడి యొక్క ప్రభావం, మంచి ప్రభావం మన మీద ఉండదు. అంచేత మనకి కొంచెం భార్యాబిడ్డల మధ్య మాటలు మనకి అన్యోన్యత తగ్గటము, ఇకపోతే 6వ స్థానం కాబట్టి కొంచెం మనకు రావాల్సినటువంటి డబ్బులు అతకపోవటము, లేకపోతే మనం డబ్బులు ఇవ్వవలసి ఉన్నాం అనుకోండి ఎవరికైనా, వారి నుంచి కొంచెం ప్రెషర్ ఎక్కువ అవటము, ఇలాగా కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నట్టయితే కూడా అవి ఎటు తేలకపోవటము, తేలినా వార్తల వారికి, ప్రతిపక్షం వారికి అనుకూలంగా ఉండటము, ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి శుక్రుని ద్వారా ఆ 6-7 స్థానాల సంచారంలో మనకి గోచరిస్తూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలు మనకి ఈ నవగ్రహాల ద్వారా జరుగుతూ ఉంటాయి. సర్వసహజం. కొన్ని గ్రహాలు అనుకూలత, కొన్ని గ్రహాలు ప్రతికూలత. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే, గోచారం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే, మీకు రాశికి 2 రాశుల్లో మారేటప్పుడు 2 రకాల ఫలితాలు ఉండొచ్చు, లేదా 2 రాశుల్లో మారినప్పుడు ఒకే రకం ఫలితం కూడా ఉండవచ్చు. అలాగే 4 రాశుల్లో చంద్రుడు మారుతున్నట్టు ఖచ్చితంగా భిన్నత్వం ఉంటుంది. కొన్ని రాశుల్లో మంచిగా ఉండొచ్చు, కొన్ని రాశులు అంటే 2 రకాలైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అందుచేత ఎన్ని రాశుల్లో మారితే అన్ని ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇది సర్వసహజం. దీని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి. నవగ్రహాల గురించి శ్లోకాలు కానీ, పద్యాలు కానీ, కవచాలు కానీ ఏదో ఒకటి చదువుకోండి. అలాగే వాటికి సంబంధించిన ఇతర ఏమైనా ఉన్నా, విష్ణు సహస్రనామం అని, సుందరకాండ అని, ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా చదువుకోండి. ఇప్పుడు మీనరాశి వారికి 28వ తారీఖు జూలై నెల 2024 నుండి 3వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు గోచారం ఏ విధంగా ఉన్నది, వాటి ఫలితం ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సశాస్త్రీయమైన పద్ధతిలో. ఇది కేవలం గోచారం మాత్రమే. ఇది జాతకానికి అనుసంధానం చేసుకోవాలి. ఇది ప్రత్యేకంగా ఇదే జాతకం కాదు, జాతకంలో ఒక భాగం మాత్రమే. నిష్ణాతులైన వారి చేత జాతకం రాయించుకోండి, లేదా మా చేత కూడా రాయించుకోవచ్చు. మా నెంబరు కింద తెలియపరుస్తూ ఉన్నది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకుని జాతకం కూడా రాయించుకోవచ్చు. వాటికి ఇవి అనుసంధానం చేసి చూసుకోవాల్సినవే, కానీ పూర్తి జాతకం అయితే ఇవి కాదు. ఆ విషయాన్ని మరొకసారి నొక్కి వక్కాణించడం జరుగుతున్నది. అయితే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే దీర్ఘకాలం ఒకే రాశిలో సంచరించేటటువంటి గురుగ్రహ, శనేశ్వర గ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ, ఈ 4 గ్రహాల ఫలితాలు మనం మాస ఫలితాల్లోనూ సంవత్సర ఫలితాల్లోనూ చెప్పుకుంటున్నాం. అవే ఫలితాలు ఇక్కడ వర్తిస్తాయి. ఇందులో చిన్న మార్పు ఏంటంటే, శని వక్రగతి పొంది ఉన్నారు. ఇప్పుడు వక్ర నుంచే ఆయన ఫలితాలన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. అయితే శని వక్రగతి గురించి ఒక వీడియో తీసాం మనము. అందులో చెప్పిన ఫలితాలు చూసుకోండి. మరలా ఈ శనీశ్వరుడు రుజుమార్గంలో ప్రయాణించడం ప్రారంభించి కుంభంలోకి వచ్చినప్పుడు ఆ ఫలితాలు మళ్ళీ ఒకసారి మనం వీడియో చేసి అందరికీ తెలియజేయడం జరుగుతుంది, అన్ని రాశుల వారికి. ఆ విధంగానే చూసుకోండి. ఇకపోతే త్వరగా ఒక వారంలోనూ, ఒక నెలలోనూ, 2 రాశుల్లోనూ, లేకపోతే ఒకే రాశిలోనూ, 2 రాశుల్లోనూ, 3 రాశుల్లో, 4 రాశులు కూడా సంచరించే గ్రహాలు ఉన్నాయి. అవి ఏంటంటే రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర గ్రహాలు. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏంటంటే, రవిని కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో సంచారం ఈ వారం అంతా ఆయన చేస్తూ ఉన్నారు. అక్కడ కర్కాటకం 5వ రాశి అవుతుంది. 5వ రాశిలో మీకు రవి సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. తద్వారా కొంచెం ఆరోగ్య సమస్యలు రావటము, అంతే దేవుడి దగ్గర కూర్చొని మనం పూజ చేస్తున్నప్పుడు మనసు నిలకడలేకపోవటము, మన సంతానం కొంచెము మనకు అనుకూలంగా లేకపోవటము, వాళ్ళు ఇష్టంగా కొన్ని చేస్తూ ఉంటారు. అదే కనుక 15-16 వయసుల్లో పాటు పిల్లవాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక
మీరు ఒక దృష్టి కూడా పిల్లల మీద పెట్టవలసినటువంటి పరిస్థితి రోజులు మారినాయి. అందుచేత వాళ్ళని వాడి పని ఏదో వాడు చదువుకుంటాడు, మరి నా కుర్రాడు అని చెప్పి ఆత్మవిశ్వాసం ఇప్పుడు పిల్లల మీద చూపించద్దండి. ఒక కన్ను మన పిల్లల మీద వేసి ఉంచవలసిందే. వాడికి 15-16 సంవత్సరాలు వచ్చాయంటే వాడు ఏం చేస్తున్నాడు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ఒక కన్ను ఖచ్చితంగా పిల్లల మీద వేసి ఉంచవలసిందే. ఈ విధమైన తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య విషయంలో కూడా కొంచెము ప్రతికూలంగా ఉండేటువంటి వ్యవహారం ఉంటుంది. కాబట్టి ఆ విధమైన ఫలితాలు రవి ఈ మీనరాశి వారికి అందజేస్తూ ఉన్నారు. ఇకపోతే చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. 4 రాసుల్లో జరుగుతోందండి ఒక వారంలో. అయితే ఈయన తృతీయంలో అంటే వృషభంలో సంచరించేటటువంటి 2 రోజులు మాత్రమే మీకు అనుకూలంగా ఉంటుంది. మిగతా రోజుల్లో 5 రోజులు మీకు అనుకూలమైన ఫలితం ఉండదు. తద్వారా ఆయన ఏంటంటే కొంచెం మనసు నిలకడలేనితనము, ఒకసారి ఉన్న ఆలోచన ఒక రోజు ఉండదు. ఈ విధమైనటువంటి ప్రతి పని కూడా మనం చేసే ప్రతి పని కూడా మన మనసు మీద నిదానంగా ఉంటే పని, అదే పని రోజు చేసే పని కావచ్చు, అప్పుడప్పుడు చేసే పని కావచ్చు, ఏదైనా సరే మనసు నిలకడగా ఉన్నప్పుడు కుదిరినట్టుగా మిగతా టైంలో కుదరదు. అట్టాటిది ఆ మనసుకు కారకుడు చంద్రుడే కాబట్టి ఈ విధమైనటువంటి ఫలితాలు మీకు చంద్రుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. తస్మాత్ తదనుగుణంగా మనం తెలుసుకోవడం ద్వారా మనం చేసే ప్రయత్నం ఏంటంటే ఆ నవగ్రహ మంత్రాలు చదువుకుని మనం నవగ్రహాలని కొంచెం ప్రసన్నం చేసుకోవడం ద్వారా కొంచెం అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే కుజుని యొక్క చలనం ఎక్కడ ఉన్నదంటే వృషభంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. ఈ కుజుని యొక్క సంచారం తృతీయంలో మాత్రం చక్కటి ఫలితాలు ఉంటాయి. మీకు కొంచెం అనుకూలమైనటువంటి అంటే సహాయ సహకారాలు మీ కుటుంబ సభ్యులు కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎక్కడైనా మీకు సహాయ సహకారాలు అందరూ పక్కవారు అందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు కొంచెము ఇంటికి సంబంధించినటువంటి గృహానికి సంబంధించినటువంటి రిపేర్లు కానీ, అమ్మకాలు కానీ, కొనుగోలు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు, భూమికి ఇల్లు అమ్మకానికి, ఇల్లు కొనడానికి, వీటికన్నిటికీ కారకుడు బుధుడే కాబట్టి ఆ విషయాలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం బాగుంటుంది. ఈ విధంగా కుజుడు యొక్క ఫలితాలు మీకు ఉంటాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం ఎలా ఉన్నది అంటే సింహరాశిలో సంచారం జరుగుతోందండి. సింహరాశి మీనరాశికి 6వ స్థానం కాబట్టి 6వ స్థానంలో బుధుని యొక్క సంచారము చక్కటి ఫలితాలు ఇస్తుంది. అంచేత మీకు రుణాలు, మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేస్తారు. మీరు ఇవ్వాల్సి ఉన్నట్టయితే మీరు ఇచ్చేయడం జరుగుతుంది. లేదా మీరు ఏదో రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనుకుందాం, అది కూడా ఈ వారంలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మాటలో సౌమ్యత ఉంటుంది. అనుకూలమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆయన మాట మామూలుగానే ఆయన సౌమ్యుడు అని పేరు ఆయనకు. అంటే మన వారాల్లో కూడా బుధవారం అనడానికి సంస్కృతంలో సౌమ్యవాసరం అంటారు. అంచేత ఆయన మామూలుగా సౌమ్యుడు కాబట్టి మాటలో సౌమ్యత ఉంటుంది, ప్రవర్తనలో సౌమ్యత ఉంటుంది, అన్నీ బాగుంటాయి. బుద్ధి సౌమ్యత ఉంటుంది, మనస్సౌమ్యత ఉంటుంది, అన్నీ సౌమ్యం ఆయనతోటి వ్యవహారం అంతా అనుకూలంగా ఉన్నారు కాబట్టి చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి బుధుడు అందిస్తూ ఉన్నారు. ఇకపోతే శుక్రుని కనుక మీరు తీసుకున్నట్టయితే ఒక 4 రోజులు మాత్రం కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 5వ స్థానంలో కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. 5 రోజులు మీకు అంటే 5వ స్థానంలో కర్కాటకం 5వ స్థానంలో ఒక 4 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. 5వ స్థానంలో 4 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 3 రోజులు సింహంలో అంటే 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. మొదటి 4 రోజులు కర్కాటకంలో సంచారం చేసేటటువంటి సమయంలో ఆ 4 రోజులు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. అక్కడ మీ యొక్క పిల్లలు అంతా మీకు అనుకూలంగా ఉండటము, ఈ శుక్రుడికి సంబంధించినటువంటి లలిత కళ్ళకి సంబంధించి అంత బాగుండటం, మనసు ఉత్సాహంగా ఉండటం, ఉల్లాసంగా ఉండటం, ఇట్లాది కళల మీద దృష్టి మళ్ళటం, దేవుడి మీద భక్తి నిలబడటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి శుక్రుడు వల్ల కలుగుతూ ఉంటాయి. తదుపరి 3 రోజులు మాత్రం 6వ స్థానంలో వచ్చిన తర్వాత అనుకూలమైన ఫలితాలు రాజాలవండి. అయినా కంగారు పడవలసిన పని ఏమీ లేదు. నవగ్రహాలకు సంబంధించి చేసుకోండి. ఇది ఒకరోజు కాదు, ఇది నిత్య ప్రక్రియగా చేసుకోండి.
మీకు నవగ్రహాల ద్వారా అన్ని శుభాలు కలుగుతాయి. శుభం భూయాత్.